అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జగన్మాతృ దివ్య కటాక్షం పొందితే అరణ్యంలో ఉన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు అని తెలియజేసే సుదర్శన ఉపాఖ్యానం మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా కాశీరాజపుత్రి శశికళ నిరంతరం జగన్మాతని ప్రార్థించటం వల్ల అమ్మవారు అతని అనగా సుదర్శనుడి యొక్క రూపాన్ని ఆమె కళలోకి వచ్చేలాగా చేసింది. సుదర్శనుడికో శశికళ కళలోకి వచ్చింది. ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకపోయినా అమ్మ అనుగ్రహం వల్ల స్వప్న దర్శనం చేసుకొని ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా ఓ తమాషా జరిగింది. ఆ కాలంలో ఒక గొప్ప యోగీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చాలామంది శిష్యుల్ని వెంట పెట్టుకొని ఈ ప్రపంచంలో ఉన్న ఇంచుమించుగా ప్రసిద్ధికెక్కిన ప్రతి తీర్థస్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవతలను దర్శనం చేసి అర్చించి వెళ్ళేవాడు. ఎప్పుడూ కూడా జ్ఞానులు ఒంటరిగా తీర్థయాత్రకి వెళ్ళారు. తమతో పాటు ఎంతో కొంతమందిని తీసుకుని వెళ్ళాలని ఒక నియమం. అందున సద్గురువులు తమ తమ స్థాయిని బట్టి 10,000 మంది శిష్యులు మొదలుకొని ఒక 100 మంది వరకు ఎంతమందిని వీలుంటే అంతమందిని తీసుకెళ్ళేవారు. వ్యాసుడు ఎప్పుడు యాత్రకి వెళ్ళినా వ్యాసునితో 10,000 మంది శిష్యులు కూడా వెళ్ళేవారు. 10,000 మంది శిష్యులకి అన్నం పెట్టి పాఠం చెప్పి వాళ్ళని యాత్రకి తీసుకెళ్తే అటువంటి వాళ్ళకి పూర్వకాలంలో కులపతి అని పిలిపించేవారు అనమాట. కులపతి అనే శబ్దానికి అది అర్థం అనమాట. అటువంటి మహానుభావుడైన వేదవ్యాసుడు అంత కాకపోయినా ఈ యోగీశ్వరుడు కూడా ఒక సిద్ధయోగి కూడా ఇంచుమించుగా 100 మందినో 200 మందినో వెంట పెట్టుకొని ఈ భూలోకంలో ఉన్న అఖండ క్షేత్రాలన్నీ తిరిగేవాడు. వీలున్నంత వరకు అవకాశం చూసుకొని తీర్థయాత్రలకు వెళితే అటువంటి వాడికి జ్ఞానం అభివృద్ధి చెందుతుందని, తొందరగా భగవద్ అనుగ్రహం లభిస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. తీర్థయాత్రలు చేయకపోతే ఎంత గొప్పవాడైనా తరించట. అందుకనే దేవతలు కూడా అప్పుడప్పుడు భూలోకానికి వచ్చి మానవ రూపాలు ధరించి తీర్థయాత్రలు చేసేవారు. పూర్వకాలంలో అశ్వతరుడు అశ్వసేనుడు అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. చాలా గొప్ప నాగరాజులు వాళ్ళు. పాతాళలోకంలో నాగలోకంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి ఈ అన్నదమ్ములిద్దరూ పాలకులుగా ఉండేవారు. ఓసారి ఈశ్వరుడు మీరిద్దరూ తీర్థయాత్రలు చేస్తేనే ఎప్పటికైనా కైలాసానికి వస్తారు, తీర్థయాత్రలు చేయకపోతే కైలాసానికి రారని చెబితే వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి మానవ రూపాలు ధరించి ఈ భూమండలంలో ఉన్న అఖండ తీర్థయాత్రలన్నీ తిరిగి తిరిగి ఆ శక్తితో కైలాసానికి వెళ్ళారు అని మార్కండేయ పురాణంలో అశ్వతురుడి కథ చెబుతోంది, దత్తాత్రేయ చరిత్ర. కాబట్టి మహానుభావులైన ఋషులు, దేవతలు, ఇంకా అనేక రకాలైన దివ్యజాతుల వాళ్ళు వీలున్నంత వరకు ఈ భూలోకానికి వచ్చి ఏదో ఒక రూపం ధరించి తీర్థయాత్రలు చేసేవారు. ఈ విషయాన్ని లోకానికి చెప్పడానికే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలు చేశారు. ఇంకా వశిష్ఠుడు తీర్థయాత్రలు చేశాడు. మహర్షులు అందరూ తీర్థయాత్రలు చేశారు. ఆఖరికి బలరాముడు కూడా ద్వాపర యుగములో
కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని ఋషుల్ని బ్రాహ్మణోత్తముల్ని వెంట పెట్టుకుని కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఇంచుమించుగా అన్ని క్షేత్రాల్లో తిరిగాడు. యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాం తస్య విస్తారిత బుద్ధి తైల బిందురివాంభసి. ఎవడు ఈ భూమండలం అంతా తీర్థయాత్రలనే వంకతో తిరుగుతాడో, ఎవడు పండితుల్ని సేవిస్తాడో అటువంటి వాడికి జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది, తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఎలాగా? తైల బిందురివాంభసి. నీళ్లలో ఒక్క నూనె బొట్టు వేయండి, ఆ నూనె బొట్టు ఆ నీళ్లలో జిడ్డు జిడ్డు కింద తట్టు కింద వ్యాపిస్తుంది. నూనె యొక్క జిడ్డు నీటి మీద ఎలా వ్యాపిస్తుందో అలాగే మానవుడికి జ్ఞానం అనేది వ్యాపిస్తుంది. తీర్థయాత్రలు చేయటం వల్ల, పెద్దల్ని సేవించటం వల్ల, వీలున్నంత వరకు వినదగినవి వినడం వల్ల. ఇది ఎరిగినటువంటి సిద్ధులందరూ కూడా కాలినడకన యాత్రలు చేసేవారు. ఇప్పుడు ఈ సిద్ధులందరూ కళ్ళు మూసి తెరిచేలోపు ఏ లోకానికైనా వెళ్ళగలిగేంత మహిమ కలిగిన వాడు నిజానికి వీళ్ళంతా సామాన్యులు కదండి వాళ్ళంతా. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, బదరీలో మాయమై కురుక్షేత్రంలో ప్రత్యక్షమయ్యేవాడు లేదా? కురుక్షేత్రంలో మాయమైతే ఇంకో చోటికి వెళ్ళగలిగేవాడు. ఎక్కడికైనా కన్ను మూసి తెరిచే లోపు తమ అపార దివ్య మహిమతో వెళ్ళగలిగే శక్తి ఉన్న మహాత్ములు, ఆకాశగమన శక్తి కలిగిన యోగులయ్యుండి కూడా కాలినడకన తీర్థయాత్రలు చేస్తేనే తరిస్తాము, మహిమలతో ఆకాశగమనం చేస్తే తీర్థయాత్ర ఫలితం సక్రమంగా రాదని లోకానికి చెప్పడం కోసమే వాళ్ళు కాలినడకన వెళ్ళారు. లేకపోతే వ్యాసుడు కాలినడకన వెళ్ళి ఆఖరికి మాడిపోవడం ఏమిటి అంటే అదొక నియమం అంతే. వాళ్ళకి మహిమ ఉన్నది కదా అని ఇక్కడ మహిమ అక్కడ ప్రత్యక్షం అవ్వకూడదు అనమాట. అందుకని ఈ సిద్ధయోగి ఆకాశగమన శక్తి కలిగిన వాడైనా ఆ కాలంలో ఏకధాటిగా ఒక దశాబ్దం పాటు తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. అలా చేస్తూ చేస్తూ ఆయన సుదర్శనుడున్న భరద్వాజాశ్రమానికి వచ్చాడు. భరద్వాజుడు ఆయనకి స్వాగతం చెప్పి, తీర్థయాత్రలు చేస్తూ నా ఆశ్రమానికి వచ్చిన ఓ సిద్ధయోగి, నీలాంటి వాళ్ళ పాదస్పర్శతో నా ఆశ్రమం పవిత్రమవుతుంది. యాత్రలు చేసిన వాడికి, నిరంతరం ధర్మబోధ చేసేవాడికి, అందులో యాత్రలకు వెళ్ళిన చోటలో పురాణం చెప్తాడు కదా ఆయన, అలాంటి వాడికి ఇంత అన్నం పెడితే 1,00,000 మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. నా ఆశ్రమంలో భోజనం చెయ్యి అన్నట్టు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పురాణ ధర్మాలు చెప్పేవాడికి ఒక్కడికి అన్నం పెడితే 1,00,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ తినరు, అది కూడా కారణం కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చిందా ఇంకోటి మహాయోగ జాతకుడు అవుతాడని చెప్పారు. మనకి భాగవతంలో అదే కదా, సుఖయోగీంద్రుడు ధర్మరాజు గారు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞం దగ్గరికి వచ్చి గంజి వచ్చిన గుంట దగ్గరికి వెళ్ళి గుక్కెడు గంజి తాగాడు. తాగగానే అన్నదానాని కోసం కట్టిన గంట మోగడం మొదలుపెట్టింది. ధర్మరాజు గారు యజ్ఞం చేసేటప్పుడు గంట కట్టించాడు. ఆ గంట ఒకసారి టంగును మోగిందంటే 10,000 మంది భోజనం చేసినట్టు అన్నమాట. ఒకే వరుసలో 10,000 మంది కూర్చుని భోజనం చేసి లేచి చెయ్యి కడుక్కున్న వెంటనే ఈ గంట టంగును మోగేది. అలాంటి గంట ఒక రోజున గడ 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 ఒక గంట సేపు మోగింది. ఇదేంట్రా 10,000 మంది భోజనం చేసి చేతులు కడుక్కున్నాక కదా ఈ గంట ఒక్కసారి టంగున మోగాలి, అటువంటి గంట నిర్విరామముగా ఎవరూ కొట్టకుండా మోగుతోంది ఏమిటి చూడండి అన్నాడు ధర్మరాజు. వాడు చూశారు, ఎవరు కొట్టడంలో గంట మోగుతోంది, జనం చూస్తూ భోజనం చేసిన వాడు లేరు, మరి ఎందుకు మోగుతోంది అని అనుమానం వచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, దీనికి గల కారణం అదిగో ఆయన్ని చూడు, ఆయన కారకుడు అన్నట్ట. ఇంతగా ఎవరు? వ్యాసుని కొడుకు శుకుడు. వీళ్ళంతా అన్నదానం కోసమని అన్నం వండి గంజి వచ్చారు. ఆ గంజి కూడా ఎలా వచ్చారు? పెద్ద గుంట తవ్వి దాని మీద కట్టెలు పెట్టి దాని మీద పెద్ద ఏతాకు చాపో తాటాకు చాపో వేసి ఈ గుండిగా బియ్యం అందులో పోసారు. వండాక ఉడికినటువంటి ఈ అన్నాన్ని దాని మీద పోశారు. అప్పుడు ఏమవుతుంది? ఆ చాపలోంచి గంజి కింద గుంటలో పడిపోయింది. ఆ గుంట దగ్గరికి వచ్చి గుక్కెడు గంజి తాగాడు. ఎవరు? వ్యాసుడి కొడుకు శుకుడు అవధూత. ఆయన గుక్కెడు గంజి ధర్మరాజు గారు అన్నదానం చేయడానికి సంకల్పించినటువంటి దానిలో నుంచి తాగడంతో ఈ గంటల మోగుతూనే ఉంది. అంటే ఎన్ని కోట్ల మందికి అన్నదానం చేసిన పుణ్యం వచ్చిందో ఆలోచించండి. ఒక యోగి, ఒక అవధూత మన ఇంటిలో ఇంత తిన్నాడంటే అంతమందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది. అందుకని పూర్వకాలంలో పోటీలు పడి ఓళ్లలో పురాణం చెబుతున్న వాడిని బతిమాలి కాళ్ళకి దండం పెట్టి రెండోయ్ మా ఇంటికి రండి, క్షణకాలమైనా మా ఇంట్లో ఉండండి, ఇన్ని మంచినీళ్లు తాగండి, తీర్థసేవన చెయ్యండి అనేవారు. అలా రాగలిగితే వాళ్ళు మన ఇంట్లోకి మన జాతకమే ధన్యమైపోతుంది. అందుకే భరద్వాజుడు ఏమన్నాడు? ఈ భూమండలం అంతా సకల తీర్థయాత్రలు చేస్తూ కాశీ గయా ప్రయాగాది పవిత్ర క్షేత్రాలు తిరుగుతున్న పాదం నీది. ఆ పాదం
నా ఆశ్రమంలో పెట్టగానే నా ఆశ్రమ స్థలం పరమ పవిత్ర స్థలం అయిపోయింది. నీకింత అన్నం పెట్టగలిగితే నా జన్మ ధన్యమవుతుంది రమ్మని పిలిచి తన మహామహిమతో ఆయనకి ఆయన శిష్యులకి అనేక విధాలైన భక్ష్యాదులతో భోజనం పెట్టాడు. భోజనం అయిన తర్వాత ఆయన బయటకు వస్తూ ఎదురుగుండా సుదర్శనుడిని చూశాడు. ఒక్క క్షణకాలం ఆయనకి ఏదో తెలియని అనుభూతి కలిగిందిట. సుదర్శనుడికి క్లీంకార జపం చేయటం వల్ల అమ్మ దర్శనమైందని చెప్పాను కదా. అప్పటి నుంచి సుదర్శనుడి శిరస్సు వెనక భాగంలో చిన్న రూపంతో సూక్ష్మ రూపంతో అమ్మవారు తిరుగుతూ ఉండేది. అమ్మవారు ఆయన వెనకాతలే ఉంది, ఆయన తల వెనకే ఉందనే విషయం జ్ఞానులకి తెలిసేది. ఎవరికి పడితే వాడికి అమ్మ కనపడదుగా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో ఒకడు భరద్వాజుడు, మరొకడేమో తీర్థయాత్రలు చేస్తున్న సిద్ధయోగి. ఆ సిద్ధయోగి ఈ సుదర్శనుడి చూడగానే సుదర్శనుడి తల వెనక భాగంలో గిర్రు తిరుగుతున్న ఒక శ్రీచక్ర యంత్రము, ఆ యంత్ర మధ్యలో ఉన్న జగన్మాత కనబడ్డారు. వాడికి మతిపోయింది ఆ యోగీశ్వరుడికి. వెంటనే భరద్వాజుడిగా చూశాడు. భరద్వాజుడు చిరునవ్వునవి తలవుపెట్ట. అంటే ఆ వచ్చినవాడు కుర్రాడు సామాన్యుడు కాదు, బీజాక్షర జపం చేసినవాడు, అమ్మ దర్శనం పొందినవాడు. నువ్వు వెనకాతలో చూస్తున్నది ఇంద్రజాలం కాదు, నిజంగా అమ్మవారి యొక్క శ్రీచక్ర యంత్రమే. ఆ శ్రీచక్ర సంచారి అయిన అమ్మే కనబడుతోంది అని సైగలతో చెప్పాట. వెంటనే ఆయన ఆనందపడిపోయి, అమ్మ నువ్వెంత కరుణాస్వరూపిణివి, ఒక బాలుడి జపానికి మెచ్చుకుని దర్శనమిచ్చావు. వేలాది సంవత్సరాలు నిరంతరం నీ కోసం అనేక నిష్ఠాగరిష్ఠులై జపం చేసేవారు కూడా నీ కాలి కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేరట. అమ్మవారి పాదాల కింద ఉన్న పాదపద్మాల కింద ఉన్న రజస్సు చూడాలంటే కోట్ల సంవత్సరాలు తపస్సు చేయాలి. అలా చేసినా కూడా చూడగలుగుతారో లేదో తెలియదు. కానీ ఒక బాలుడు ఇంత చేసి ఒక 16-18 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు ఎంత చిన్న వయస్సులో నీ దర్శనం చేసుకోవడమే కాక నిన్ను తన శిరోభాగంలో వెనక భాగంలో పెట్టుకోగలిగాడు. వాడు ఎంత ధన్యజీవి, వాడు ధన్యజీవే కాదు, నీ కరుణ గొప్పది, అవ్యాజ కరుణామూర్తివి అని ఎంతో భక్తితో అమ్మకి నమస్కరించి ఈ కుర్రవాడిని పక్కకి తీసుకెళ్ళి, నాయన సుదర్శన నువ్వు మహాయోగ జాతకుడివి, నీకు నిజంగా నమస్కారం చెయ్యాలి. అయినా శాస్త్రం ఏం చెబుతోంది, నిరంతరం యోగాభ్యాస తత్పరులు లేని వ్యక్తులు చిన్న వయస్సులో ఉన్న శిష్యులతో సమానమైన పుత్రులతో సమానమైన వాళ్ళకి నమస్కారం చెయ్యకూడదని చెబుతోంది. అందువల్ల శారీరకంగా నీకు దండం పెట్టలేను, సాష్టాంగ పడలేను, మానసికంగా నీకు వందనం. నువ్వు యోగ జాతకుడివి, అమ్మ ఇప్పుడు నీ శిరస్సు వెనకే తిరుగుతోంది. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, నీ పెళ్లి నేను దగ్గరుండి చేయించాలి అనిపిస్తోంది. నాకు తెలిసింది ఇప్పుడే అమ్మ అనుగ్రహం వల్ల నీకు ఎవరు సరి అయిన భార్యయో. ఇప్పుడే నేను నీ కాబోయే భార్య దగ్గరికి వెడతాను, మీ ఇద్దరిని కలుగుతాను. నువ్వు మాత్రం విడిచిపెట్టకుండా క్లీంకార జపం చెయ్యి. ఈ జపం చాలా గొప్పది. ఇంకో రహస్యం ఏమిటంటే, ఈ జపం చేస్తున్న వాళ్ళు కొంతకాలం పోయాక కొన్ని మహిమలు పొందుతారు. వాళ్ళు ఏమంటే అవి అయిపోతాయి. ఆ మహిమలకి లొంగి మాత్రం జపం విడిచిపెట్టకు. చిన్న చిన్నగా అనుభూతులకు లోని చాలామంది మధ్యలో భ్రష్టులు అవుతూ ఉంటారు. అనగా ఏమిటి, ఇప్పుడు కొంతకాలం ఎవడో హ్రీంకార జపమో క్లీంకార జపమో ఐంకార జపమో సౌకార జపమో ఏదో ఒక బీజాక్షర జపం చేశారనుకుందాం. చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం మహిమలు మొదలవుతాయి. ఆ మహిమల వల్ల ఏమవుతుందన్నమాట, వీడికి ఎవరికైనా ఒక గేదె తప్పిపోయింది అనుకోండి, ఒరే నీ గేదె ఫలానా చోట చెరువు దగ్గర ఉందిలే అని చెప్పేవాడు చూసి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, అయ్యగారు చెప్పారండి కరెక్ట్గా ఆయన చెప్పినట్టే గేదె దొరికిందండో అంటాడు. ఇంకేముంది, అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడు తెలుసా, అయ్యగారు దేవుడేంటి అసలు దేవుడి రూపంలో పుట్టాడండి అంటట. వాడు అలా అనడం ధర్మమే, వాడి మంచితనం అది. వీడేమనుకుంటాడు, నిజమే సుమా నేను చెప్పాను అయిపోయింది. ఏమంటే నువ్వు నిజంగా దేవుడు అయితే అందరికీ చెప్పగలిగాను, నీ భవిష్యత్తు ఏం చేసావు. కాబట్టి మనం అజ్ఞానంలో అక్కడ పడకూడదు. భగవంతుడు మనకి శక్తి ఇచ్చాడు, ఈ శక్తిని ఇతరులకు ఉపకారానికి వాడాలి తప్ప లోపల మాత్రం అహంకారం పొందకూడదు. ఎక్కువ మంది ఇక్కడ దెబ్బతింటారట. కొన్ని మహిమలు వచ్చాక వీడు ఇతరులకు ఏదైనా చెబితే అది అయ్యాక వాడు అవతల వాడు సంస్కారంతో భక్తితో పొగిడాక ఇదంతా భగవతి కటాక్షం అని ఆ భగవతికి సమర్పించాలి. అలా సమర్పించకుండా నిజమేసమండి నేను వాడికి అలాగా కంప్యూటర్లో చూశానండి జాతకం, వాడికి చెప్పేశానండి నీకు ఎల్లుండి పెళ్ళి అవుతుందన్నానండి, అయిపోయిందండి వాడికి, ఇకనే గొప్పవాడిని అని అంటాడు. మరి రేపు పొద్దున్న నువ్వు చస్తున్నప్పుడు నీకెవడో రక్షణ. ఈ జాతకం చెప్పిన వాడే ఎంత బాగా ఫలానా వాడికి ఫలానా జరుగుతుందని చెప్పిన వాడే వీడి కొంపలో ఏదైనా జరిగితే బయట వీడి ఇంకోటి మీద పడాల్సిందే కదా. ఇది సృష్టి రహస్యమే కదా. కాబట్టి ఈ దురహంకారానికి గురి కాకుండా మనం మానవులమే,
మనకి అమ్మ అనుగ్రహం కొంతవరకు లభించింది, ఇదంతా తల్లి కటాక్షము అని నిరహంకార స్థితిలో ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ భ్రష్టత్వం ఉండదు. ఒకవేళ నిజంగానే వీడు అహంకరిస్తే వాడు సర్వభ్రష్టోభిజాయతే, సర్వభ్రష్టుడు అయిపోతాడు, అయి ఏదో దరిద్ర విధాన్ని వెతుతాడు. ఇంకొకటి ఏంటంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళకి శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. తపస్సు చేసేవాడిని, జపం చేసేవాడిని పడగొట్టేవాడు తయారవుతారు. అప్పుడు మాత్రం వాడు ఎన్ని తిట్టినా స్పందించకూడదు. వాడు ఫేస్బుక్లో డిస్లైక్ కొట్టాడు అనుకోండి, నువ్వు తొందరపడి ఏం కామెంట్ పెట్టకు. వాడు ఎవడో బండబూతులు తిట్టేశాడు అనుకోండి, నువ్వు రెచ్చిపోవు. వాడే చచ్చిపోతాడు తిట్టి తిట్టి. ఒక ఆయన ఎవడో మహానుభావుడు ఉన్నాడు, ఏదో రేపు పొద్దున పుష్కరం వచ్చింది అందులో మట్టి వేయమన్నాడు. ఆయన మీద కలిసిపోతే మట్టి ఎద్దు మీరు మట్టి కలిసిపోతారు, వాడే దుర్మార్గుడు ఏదో రూపాయలు ఓ టీవీలో 24 గంటలు తిట్టాడు అనుకోండి. తిడితే ఈ గొప్పవాడికి స్పందించడు, అలా ఊరుకుంటాడు. తిట్టి 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 వాడిని కట్టి కొడుకు వాడిని చంపుతుంది. మనకెందుకు బాధ, మనం తిక్కుని మరకుండా ఊరుకుందాం. కానీ అక్కడ తట్టుకోవడం కొద్ది కష్టమే. ఎవడైనా మనం తెగ తిడుతుంటే మనం సమాధానం ఇవ్వకుండా ఉండలేం. అలా ఉండగలిగితే జ్ఞానం. స్వయంగా శివుడు పార్వతికి ఏం చెప్పాడు తెలుసా? నిరహంకార నిరస్తపాప సుజనా నింద్యోల్లసత్కీర్తి కొందరు కామిల్చి అశక్తులై మనముల దందహ్యమానేంద్రియాతురులై ఊరక మత్సగిల్తురు మహాత్ముండీశ్వరుడైన ఆ హరితో బద్ధ విరోధము దొడయు దైత్య శ్రేణి చందంబునను. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు అహంకారం ఉండదు, అందుకని వాళ్ళని ఏమంటారు? నిరహంకారులు. నిరస్త పాపులు, మాట వరసకు కూడా పాపం చేయరట వాళ్ళు. అందుకని జగమంతా ఏమంది? అతడికి అహంకారం లేదు, అతడి దగ్గర పాపము లేదు, సుజనుడు, ఇతడు మహాత్ముడు అని పొగడ్డం మొదలెట్టింది లోకం. ఇతనికి అనింద్య ఉల్లసత్కీర్తి, వేలు పెట్టడానికి వీలు కాని, అంటే ఇతరులు నిందించడానికి వీలు కాని కీర్తి కలిగింది. ఈ కీర్తి ఇతనికి పెరగడంతో కొంతమందికి ఈర్ష్య మొదలవుతుందిట. వాడిని ఎందుకు జనం పొగుడుతున్నారు, ఎందుకు జనం వాడిని ఆకాశానికి ఎత్తుతున్నారు, నాకు వాడికి ఏంటి తేడా, నేను చదువుకున్నాను వాడు చదువుకున్నాను, నేను అవధాన్ని వాడు అవధాన్ని, నేను పౌరాణికుడే వాడు పౌరాణికుడే, కానీ వాడు పొగుడుతున్నారు నన్ను పొగడ్డే అని ఆ కీర్తిని వీడు కోరుకుంటాడు. ఎంత అందంగా చెప్పాడండి. నిరహంకార నిరస్తపాప సుజన అనింద్య ఉల్లసత్కీర్తి కొందరు కామించి, ఆ కీర్తిని కొంతమంది కోరుకుంటారు. కీర్తి పక్కవాడికి వచ్చినట్టు మనకి రావాలంటే నువ్వు కోరుకుంటూ వస్తుందా? భగవంతుడు ఎవడికి ఎంత కీర్తి ఇవ్వాలో అంత ఇస్తాడు. ఆ కీర్తిని కామించి అశక్తులై, పొందడానికి శక్తి లేదు వాడి దగ్గర. అప్పుడు ఏమవుతుందట? నాకు కీర్తి రావడంలో వాడికి వచ్చేస్తుంది, పద్మాగర్ గారి ప్రాణానికి జనం వస్తున్నారు, నా దానికి రావట్లేదంటే నేనేం చేస్తాను? నా అదృష్టం ఇది, నీ అదృష్టం ఇది. నీకు ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు. ఎవడి యోగం వాడిది. ఎవడికి ఎంత అన్నం తినాలో అంతే తింటాడు. నిజంగా ఎదురుగుండా జీడిపప్పు పెట్టినంత వాటికైతే నేను 2 పప్పులు తినగలను, మీరు 30 తినగలరు. మీ అదృష్టం, మీకు భగవంతుడు కడుపు ఇచ్చాడు, వీడికి ఇంతే కడుపు ఇచ్చాడు. కాబట్టి కోరుకుంటే రాదు. ఆ కోరుకున్న తర్వాత రాకపోతే ఏమవుతట? మనములను దందహ్యమానేంద్రియాతురులే, మనస్సులో కొత్త 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 ఉడికిపోతాడు. వాడికి ఈ మధ్యన ఎక్కడికైనా జనం వస్తున్నారు, వాడు అందరూ పొగుడుతున్నారు, నాకు రావట్లేదని వాడి మీద కసి పెట్టుకుంటాడు. అవకాశం కోసం ఎదురు చూస్తాడు. ఊరక మత్సగింతులు, అనవసరంగా మాత్సర్యం వహిస్తారు, తిట్టడం మొదలెడతారు. ముఖ్యంగా దరిద్ర ఛానల్స్ ఉంటే అందులోకి కోడైకి వస్తారు. దానికి ఉదాహరణ చెప్పాడు. మహాత్ముండి ఈశ్వరుండైన హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబున. రాక్షసులకి విష్ణువు మీద ఎందుకు ద్వేషం? ఆయన విష్ణువే, అంతే. విష్ణువు గొప్పవాడు అవడం వల్ల ఆయన ఏం చేయలేక రాక్షసులు ఆయనతో విరోధం వహిస్తారు. రాక్షసులు శ్రీమన్నారాయణుడిని విరోధించినట్టుగా దుర్మార్గులు మహాత్ముల్ని ఎప్పుడూ విరోధించి వాళ్ళ కీర్తి కోరుకుని వాళ్ళని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. దానికి మనం పట్టించుకోకూడదు అన్నాడు ఆయన. కాబట్టి నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో, ఎవరైనా తిట్టినా పట్టించుకోకు, పొగిడితే ఆ పొగడతల్ని తేలిగ్గా తీసుకుని వదిలే. అలాగని శిష్యుడు పొగడాలి, పొగడకపోతే శిష్యుడికి లోటు. పొగిడితే నెత్తికి కళ్ళు రాకుండా చూసుకోవడం గురువు లక్షణం. గురువు గారి కంటే దేవుడు లేడు అని నిజంగా శిష్యులు పొగిడినప్పుడు ఆయన సంతోషంగా ఇదంతా అమ్మ అనుగ్రహం అనుకోవాలి. ఇలా భావించినంత కాలం నీకు పతనం ఉండదు నాయన. ఇక నేను నీ వివాహ ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా దీవించి అక్కడి నుంచి బయలుదేరి హుటాహుటిని కాశీ వెళ్ళిపోయాడు. యోగి కదా ఆయన, సిద్ధయోగి కదా.
సిద్ధయోగులకి ఏ పని ఎలా చేయాలో అన్నీ తెలిసిపోతాయి ఎవరు చెప్పకుండానే. అందుకని ఆయన హుటాహుటిన వేరేదే కాశీ వెళ్ళాడు. ఆ సమయంలో శశికళ ఉద్యానవనంలో చెలికత్తెలతో ఆడుకుంటుంది. అది కూడా నీకు తెలుసు, అందుకే ఉద్యానవనానికి వెళ్ళాడు. పూర్వం సెక్యూరిటీ చెక్ ఇన్ పాయింట్లు అనేవి ఋషులకు ఉండేవి కాదు. మాలాంటి వాళ్ళు విమానం ఎక్కాలనుకుంటే ఆ రోజుల్లో వాడిని ఎడాపెడా పీకి మొత్తం అంతా కెలికేవారు కాదు. సిద్ధయోగులు ఎవరైనా వస్తే ఉద్యానవనంలో రాజకుమార్తెల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే అధికారం వాళ్ళకు ఉండేది. రాజభటులు వాళ్ళని ఆపేవారు కాదు. ఎంత గొప్ప సంస్కారం ఉండేది. అందుకని ఈయన సరాసరి శశికళ ఉన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ ఉండగా శీఘ్రమేవ సువర దర్శన ప్రాప్తిరస్తు. సుదర్శన ప్రాప్తిరస్తు అన్నారు, సువర దర్శన ప్రాప్తిరస్తు అన్నాడు. ఒక మంచి వరుడి యొక్క దర్శనం అవుగాక. ఆవిడ ముసిముసినములు నవ్వినటండి. ఆవిడకి మనస్సులో కొంత విషయం అర్థమయ్యింది. ఈయన ఏదో పెట్టుకుని ఏదో దీవిస్తున్నాడని. ఆ తర్వాత ఏమి ఎరగినట్టుగా చెలికెత్తెల్ని పిలిచి, ఎవరక్కడ బంగారు బళ్ళెని తండి, కాళ్ళు కడగడానికి నీళ్లు కూడా తండి, ఇంకా అర్ఘ్యపాద్యాదులు తక్కిన సేవలు అన్నీ సిద్ధం చేయండి అని సిద్ధం చేయించి ఆయనకి కాళ్ళు కడిగింది, నీళ్లు నెత్తిమెత్తల్లో కొన్నది, గోవుని దానం ఇచ్చింది, భక్తితో పాదాల మీద పుష్పాలు వేసి పూజించింది. అన్నీ అయ్యాక ఆ తర్వాత ఆయన దగ్గర కూర్చొని, మహాత్మా ఏ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఈ మధ్యన ఏమేమి తీర్థయాత్రలు చూశారు, ఎక్కడైనా ఎవరైనా అంత తేలికగా ఎవరికి దర్శనమివ్వని వాళ్ళు మీకు దర్శనం ఇచ్చారా అన్నదావిడ. అమ్మాయి, నువ్వు ఎందుకు అడిగావో నాకు తెలుసు. నేను ఇప్పుడే భరద్వాజాశ్రమం నుంచి వస్తున్నాను. ఆ భరద్వాజాశ్రమంలో సుదర్శనుడని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడు. అతన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా అన్నట్ట. ఇంతకీ వచ్చిన తిప్పలు ఏంటంటే, శశికళ కలలో ఒక సుందరుణ్ణి చూసింది. వాడే భర్త అవ్వాలనుకున్నది. కానీ వాడు ఎవడో తెలియదు. వాడికి వాడు ఎక్కడుంటాడో తెలియదు, అది నిజమో కాదో తెలియదు, మానసికంగా వరించింది. అందుకని ఆవిడ తెల్లబోయి, భరద్వాజాశ్రమం నుంచి వచ్చారండి, అక్కడ ఎవరినో చూశారండి అంది. అమ్మా, ఈ పటాన్ని పోనీ ఎక్కడన్నా చూసావా అని టక్కున ఒక పటం చూపించాట. ఆ పటం చూడగానే ఆవిడకి మతిపోయింది. మహానుభావ, ఈ పటం ఇంత పూర్వం కొంతకాలం క్రితం నా కల్లో కనపడింది, సజీవ రూపంలో కనపడింది. ఇది పటమా, నిజంగా సజీవ వ్యక్తేనా అంటే, వేరే తల్లి నీ కోసమే నేను ఇక్కడికి పరుగులు వచ్చాను. ఇతను ఎవరనుకుంటున్నావు? ఒకానొకప్పుడు అయోధ్య నగరాన్ని పరిపాలించిన ధ్రువసంధి మహారాజు గారి పెద్ద భార్య కొడుకు ఇతడు. సుదర్శనుడు, ఉపాసనా బలం కలిగిన వాడు, జగన్మాతృ కటాక్షం పొందినవాడు, మహాపరాక్రమవంతుడు, అన్ని విద్యలు భరద్వాజుడి దగ్గర నేర్చుకున్నవాడు, ఇక్ష్వాకు వంశం పేరు నిలబెట్టేవాడు ఇతడు. ఈతడు కూడా కలలో నిన్ను చూశాడు, నువ్వు ఈతని కలలో చూసావు. మీ ఇద్దరికీ పెళ్లి చేయటం అనేది అమ్మవారి సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి అమ్మ నన్ను చిన్న పనిముట్టు కింద వాడుకుంది. నేను అమ్మ యొక్క దూతగా వచ్చాను, మీ ఇద్దరికీ పెళ్ళి తీరుతుంది అని దీవించాట. చాలా సంతోషపడి ఆయనకి నమస్కరించింది. అంటే ఇప్పుడు ఆవిడకి మొత్తం మీద యోగి ధర్మమానని తనని వరించినది కోసల దేశాధిపతి కొడుకు. ప్రస్తుతం పుణ్యాశ్రమంలో ఉన్నప్పటికీ ఒకప్పుడు రాజుగారు ఆయన. అన్నిటికీ మించి అమ్మవారి కటాక్షం పొందినవాడు అని అర్థమైంది. ఇక్కడి నుంచి ఈయన మళ్ళీ బయలుదేరి వచ్చాడు. ఈ వార్త వచ్చి సుదర్శనుడికి చెప్పాడు. ఈ విధంగా సుదర్శనుడికి శశికళకి మధ్యలో 4-5 సార్లు రాయబారం చేసి వాళ్ళ మనస్సుల్లో ఉన్న ప్రేమని ఇంకా పెంచాడు. ఒకరి గొప్పతనం ఒకరికి చెప్పాడు. ఇద్దరూ అమ్మవారి భక్తులే. ఇక నేను పెళ్ళంటూ చేసుకుంటే శశికళనే చేసుకుంటానని సుదర్శనుడు, సుదర్శనుండి తప్ప అన్య పురుషుణ్ణి స్పృశించను అని శశికళ శపథాలు కూడా చేసుకున్నారు. ఈలోపు ఈ విషయం పాపం కాశీరాజు గారికి తెలియదు. ఆడపిల్లలు కొంతమందితో ఉన్న ఇబ్బంది ఏంటో తెలిసినా, ఇప్పుడు ప్రేమ వచ్చింది వెంటనే అమ్మకో నాన్నకో చెప్పచ్చుగా, గొడవ ఉండదుగా. చెప్పకుండా లోపలే సిగ్గు పురుషుడు అనుకుంటూ కూర్చోదు పాపం. పురుషుడి గురించి ఎలా ఎత్తుతాం అది పాపం. ఈలోపు వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియదు. అందుకని ఏమిటో తెలియదు. పూర్వం అలా సిగ్గుపడేవారండి. సిగ్గు అని ఒక పదార్థం ఉండేది పూర్వం. అందుకని దానివల్ల పాపం చెప్పలేదుగా, చెప్పుంటే కొంత గొడవ ఉండేది కాదు. ఈమె విషయం ఏమో తండ్రికి తెలియదు. ఆయన ఏం చేశాడు, శరన్నవరాత్రాలకి కొద్ది కాలం ముందు భాద్రపద మాసంలో స్వయంవరం చాటాడు. నా కూతురు శశికళ పరమసుందరి మణి, ఆమె పటం మీ అందరికీ పంపుతున్నాను. రాజులు రాజకుమారులు ఎవరైనా సరే మీరు ఈ స్వయంవరానికి రావచ్చు. వాళ్ళల్లో మా అమ్మాయి తనకి నచ్చిన వాడిని వరిస్తుంది. పూర్వం స్వయంవరం అంటే ఏమిటనమాట, చేతికి దండ ఇచ్చేవారు. ఆ దండ పుచ్చుకున్న రాజకుమారికి
మొత్తం ఈ వచ్చినటువంటి వాళ్ళందరినీ పరిచయం చేసేవారు. వచ్చిన వాళ్ళంతా అటు ఇటు బారులు తిరిగి కూర్చునేవారు అండి. కూర్చున్న తర్వాత ఇదిగో ఈయనండి, ఈయన దుర్యోధనుడు అండి, ఈయన భీముడు అండి, ఈయన అర్జునుడు అండి, ఈయన నకులుడు అండి, ఇలా అందరి యొక్క పేర్లు చెప్పి వీడికి ఎంత రాజ్యం ఉంది, వీడికి ఎంత క్యాష్ ఉంది, వీడు అమెరికాలో అక్కడ పనిచేస్తున్నాడు, వీడు సాఫ్ట్వేర్, వీడు హార్డ్వేర్, వీడికి ఈ ఉద్యోగం ఆ సద్యోగం ఇవన్నీ చెప్తే వర్ణించాక ఈ అమ్మాయి వాళ్ళందరినీ చూడాలి. చూసిన తర్వాత స్వయముగా వరుడిని ఎన్నుకుంటే స్వయం వరం అంటారు అనమాట. తనంత తాను ఒక వరుడిని ఎన్నుకునేది అనమాట. ఎంత సుఖం అండి దానివల్ల. ఆడపిల్లలకు అంత స్వేచ్ఛ ఇచ్చారు ఆ రోజుల్లో. ఇలాంటి స్వయంవరాన్ని ఆయన చాటాడు. ఆ స్వయంవరానికి ఈ మొత్తం భూమండలంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న రాజులు, రాజపుత్రులు అందరికీ ఆహ్వానం పంపాడు. ఆ స్వయంవరానికి యుధాజిత్తు గారు తన మనవడు శత్రుజిత్తుతో కూడా వచ్చాడు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి పడ్డారట. దాదాపుగా 6,000 మంది క్షత్రియ పుత్రులు వచ్చారు. వాళ్ళతో పెద్దవాళ్ళు కూడా, పెళ్ళైన వాడు కూడా వచ్చారండి. ఏమో అదృష్టం బాగుంటే మనకి సెకండ్ మ్యారేజ్, 15th మ్యారేజ్, 100th మ్యారేజ్ కూడా చేసుకునేవాడు కదా, వాళ్ళ ఇష్టం. అందుకని అలాంటి వాళ్ళు వచ్చారు. కొంతమంది ఏమో నల్లని రంగు, ఆ రోజుల్లో కూడా అద్భుతంగా జుట్టుకు రంగు వేసుకునేవాడు ఏంటండి. అవి అప్పటిదనమాట. కాటుక లాంటి ఒక రంగు ఉండేది, అది వేసుకుంటే కొంతమంది మేసాలకు రంగు వేసి, కొంతమంది రకరకాలుగా అలంకారాలు చేసుకున్నారు. ఇంకా తెల్లవారితే స్వయంవరం ముహూర్తం. ఈ విషయం శశికళకి తెలిసింది. వెంటనే తండ్రిని పిలిచి, నాన్న ఎంత పొరపాటు చేసావు, స్వయంవరం చాటే ముందు నాకు చెప్పాలి కదా అంది. అదేంటే మన సంప్రదాయంలో అలా చెప్పాం, వచ్చిన వాళ్ళలో ఎవరు నచ్చితే వాడిని వరిస్తాం కదా, అది అంత స్వేచ్ఛ నీకుంది కదా అంటే, అసలు స్వయంవరం ఎందుకు, నేను భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్న సుదర్శనుడనే యువకుడిని మునికుమారుడిని వరించానండి. ఈయన పక్కపక్కనవి మునీశ్వరులు యజ్ఞాలు బాగా చేస్తారు కానీ పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటారు వెరిదానా అనగా, పెళ్లి చేయించేవాడు మాత్రం పెళ్లి చేసుకోవడం అంది ఇవిడ. ఆ తర్వాత చిరునవ్వునవి, అక్కడ ఉన్నవాడు సామాన్య మునిబాలుడు కాదు, కోసల దేశాధిపతి ద్రోసదుడు పెద్ద కొడుకు అనగానే ఈయనకి గుండెలు ఇంకా బాంబు పడిందిట. కొంప ముంచేసావు, కోసల దేశాధిపతి కథంతా నాకు తెలుసు. ఆ పెద్ద భార్య కొడుకు అడవుల్లోకి పారిపోయి భరద్వాజుడి దగ్గర పెరుగుతున్నాడు, వాడు ఉట్టి పిరికివాడని చాలామంది చెప్పారు. ఇప్పుడేమో రెండో భార్య కొడుకు శత్రుజిత్తు రాజు, ఆ శత్రుజిత్తుని వెంట పెట్టుకుని వాళ్ళ తాతగారు యుధాజిత్తు మహావీరుడు, పైగా వాడు ఉజ్జయిని రాజు, వాడు వచ్చాడు సైన్యంతో. జనమంతా ఎక్కువగా వాడి వెంటే ఉంటారు. సహజంగా పాపాత్ములు తొందరగా ఎన్నుకుతారు, వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడతాయి. పూర్వకాలంలో పాపాత్ములు బాగా ఎన్నుకునేవారు అప్పుడప్పుడు. అందుకని వాడేమో బలవంతుడు, చాలా మందితో కలిసి వచ్చాడు. ఇది కాకుండా 5,000కి పైబడినటువంటి రాజులు, రాజకుమారులు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఊపిళ్ళు ఊరుతున్నారు, తహతాలాడుతున్నారు. ఇప్పుడు ఈ స్వయంవరం జరగకపోయిందో వాళ్ళు ఏం చేస్తారో విధ్వంసం. అనగా ఈవిడ తండ్రికి చెప్తే నాకు రెండేమోనని అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వేం చెప్తావో నాకు అనవసరం, నాకు రేపు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ సుదర్శనుడితో పెళ్లి జరగాలి, నేను స్వయంవరానికి రాను. ఒకసారి మనసా వాచ్యా కర్మణ సుదర్శనుడు భక్తులు నిర్ణయించుకున్నాక మధ్యలో స్వయంవరం ఏమిటి చూడటం ఏంటి, పరపురుషుడిని నేను చూడను అందుకే. తల్లికి భయం పట్టుకుంది. ఈలోపు ఏం జరిగింది, అమ్మవారు ఆ సాయంత్రం వేళ చీకటి పడే సమయంలో సుదర్శనుడి కలలో కనపడింది. నాయన, కళలో కనపడటం అంటే ఏంటంటే ఒక లీలారూపంగా, ఛాయారూపంగా కనపడి నీకు ఒక దివ్య రథం వస్తుంది. ఈ రథానికి 4 గుర్రాలు ఉంటాయి, చాలా వేగంగా పెడతాయి. ముహూర్త కాలంలో కేవలం ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. ఈ రథము నిన్ను ఇక్కడ నుంచి కాశీనగరం చేరుస్తుంది. అక్కడ కాశీనగర రాజపుత్రి శశికళ నీ కోసం ఎదురు చూస్తోంది. రేపు స్వయంవరంలోపు ఈ అర్ధరాత్రి మీ ఇద్దరికీ పెళ్ళవ్వాలి, ఇది నా సంకల్పం. నువ్వు తక్షణం బయలుదేరు, ఈ రథం ఎక్కి వెళ్ళు, ఇందులో సకల ఆయుధాలు ఉంటాయి, నిన్ను నేను రక్షిస్తాను అని అమ్మవారు చెప్పిందిట. ఒక లీలామాత్ర దర్శనంతో, పూర్తి విగ్రహంతో దర్శనం అవ్వకుండా. అన్నట్టుగానే ఇతని ఆశ్రమం దగ్గర 4 గుర్రాలు పోంచిన ఒక రథం ప్రత్యక్షమయ్యింది. ఆ రథంలో పెద్ద కోదండం, అక్షయ తూణీరాలు, గద, ఖడ్గం, పరశువు, ఇలాంటి రకరకాల ఆయుధాలన్నీ ఉన్నాయి. వెంటనే ఇతడు తల్లికి చెప్పి, అమ్మ ఇది అమ్మ ఆజ్ఞ, నేను ఇప్పుడే స్వయంవరానికి పెడతాను, భరద్వాజ గురువు గారి ఆశీర్వచనం తీసుకుంటాను అని గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ఆయన కూడా దిగ్విజయం వేస్తూ వెళ్ళిరా అన్నట్ట. ఇప్పుడు తల్లి అంది, ఏమో స్వయంవరానికి మీ తాతగారు కూడా వస్తారు, యుధాజిత్తు గారు, వాడు అసలే దుర్మార్గుడు, తన మనవడికే పట్టాభిషేకం చేయాలని చూస్తున్నాడు, నాకెందుకు మనస్సు కొంచెం కీడు శంకిస్తుంది, నేను వస్తాను, చస్తే ఇద్దరం చద్దాం, బ్రతికితే ఇద్దరం బతుకుదాం, కొడుకు లేని తల్లి ఉండలేదండి. అప్పుడు విదలుడు అన్నవాడు, నేను వస్తానమ్మా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని రక్షించిన వాడి కదా అన్నాడు. ఈ విధంగా మొత్తం మీద ఒక సారథిని వెంట పెట్టుకుని విదలుడు అనేవాడి సాయం తీసుకుని మనోరమ
తన కుమారుడు సుదర్శనుణ్ణి ఈ రథం ఎక్కించుకొని కాశీనగరం వెళ్ళింది. వెళ్ళగానే వీళ్ళు వచ్చిన వార్త శశికళకి తెలిసింది. అంతఃపురానికి పిలిచింది. అంతఃపురంలో తల్లికి పరిచయం చేసింది. నా భర్త వచ్చాడు, కాబోయే భర్త. ఇదిగో మీ వియ్యపురాలు మా అత్తగారు వచ్చింది, ఇంకెక్కడ పెళ్లి చేసేయండి. మా పెళ్లి జరిగిందా స్వయంవరం గురించి మీరు ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ పెళ్లి చేయకుండా స్వయంవరానికి ఏ దండో ఇచ్చి పంపారనుకో, నేను ఆ స్వయంవరం అయ్యేదాకా బ్రతకం, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను, తర్వాత నీ ఇష్టం అని తండ్రి దగ్గర బాగా మొరాయిస్తే తండ్రి గారు ఏం జరిగితే జరుగుతుందిలే, ఇంకా భవిష్యత్ అంతా భగవంతుడే చూసుకుంటాడు. అయినా అమ్మవారు నిరంతరం కాశీ విశాలాక్షిని అన్నపూర్ణని భక్తితో పూజిస్తూ ఉంటే అటువంటి పిల్లకి గండం ఏమొస్తుంది అనుకున్నట్టు. అనుకుని అర్ధరాత్రి తెల్లవారితే స్వయంవరానికి ముహూర్తం పెట్టుకున్నవాడు ఆ రాత్రికి రాత్రి మహానుభావులైన వేద పండితులైన నిష్ణాతులైనటువంటి మంచి కంఠస్వరం కలిగినటువంటి వాళ్ళని, ఏ వ్యసనము లేనటువంటి వాళ్ళని, అర్చకుల్ని పురోహితుల్ని పిలిపించి అటువంటి వాళ్ళ ద్వారా రాత్రికి రాత్రే కళ్యాణం జరిపించేశాడు. దానికి భాద్రపద మాసంలో కళ్యాణం చేయరంటారా? కాశీలో భాద్రపద మాసంలో కళ్యాణం చేశాడు. ఆపద్ధర్మం అంటారు దాన్ని. అయినా క్షత్రియులకు కొన్ని నియమాలు చెప్పారు. దండ మెడలో వేసుకుని పెళ్లి చేసుకునే గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, ఇలా రకరకాల వివాహ విధులు ఉన్నాయి. ఆ వివాహాలలో ఒక విధానాన్ని అనుసరించి వీరిద్దరికి పెళ్లి చేసేశాడు. చేసి అప్పటికప్పుడే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చిన రాజులందరికీ కూడా, వాళ్ళ తల్లిదండ్రులకి, ఇంకా అక్కడ చూడడానికి వేయించేసిన వాళ్ళకి అందరికీ కూడా వర్తమానం పంపాడు. అయ్యలారా, స్వయంవరం జరపాలి అని నేను అనుకున్నాను, కానీ నా కుమార్తె సుదర్శనుడిని పెళ్లి చేసుకుంటానండి. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో కన్యా వరం అనేది తనంత తానే చేసుకుంది కాబట్టి కన్య వరుణ్ణి వరించింది కనుక పెళ్లి చేశాను, మీరేమనుకోకుండా ఈ పెళ్లి భోజనం చేసి వెళ్ళిపోండి అన్నాడు. దాంతో రాజుల్లో రకరకాల కొసలు బయలుదేరాయి. అందరూ ఒకళ్ళ ఇద్దరు 5-6 వేల మంది ఉన్నారు అక్కడ. అందుకని వాళ్ళలో వాళ్ళు ఏమన్నారు, ఏమయ్యా ఇంతోటి దానికి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఆ కుర్రాన్ని కూడా స్వయంవరంలోకి రమ్మనొచ్చుగా, కావాలంటే అక్కడే దండ వేసి వరించవచ్చుగా, ఆ మాత్రం తంతు కూడా జరపలేదా అని ఒకడన్నాడు. నీ అంతు చూస్తానన్నాడు ఒకడు. ఏం చేస్తామండి, వాళ్ళు పెళ్లి చేసుకుంటే మధ్యలో మనం అడ్డుకోవడం ఏం బాగుంటుంది అన్నాడు ఒకడు. ఇలా ఎవరికి వచ్చిందో వాళ్ళు మాట్లాడారంటే ఈ బోర్డు మెంబర్లు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఒకడు ఎవరిదాన్ని ఏం మాట్లాడడం లేదు కదా. అందుకే టూ మెనీ కుక్స్ అన్నట్టుగా తయారయ్యారు వీళ్ళు. ఈ గందరగోళం జరుగుతూ ఉండగా యుధాజిత్తు లేచి, కాశీరాజా, నీవు నిన్న చేసిన పెళ్లి కాదు, ఆ తాళి తెంపి అమ్మాయికి దండి మళ్ళీ స్వయంవరం చాటించు. ధర్మ ప్రకారంగా స్వయంవరంలో ఆ కన్య ఎవరిని ఎన్నుకుంటే వాడే భర్త అవుతాడు. అలా స్వయంవరం జరపనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావు? నీ అంతం చూస్తాం ఈ రాజులందరితో కలిసి, కావాలంటే ఏమైనా ఆ పెళ్ళి ఆపాలి, నా మనవడినే నీ కూతురు వరించి తీరాలి, లేదా నీ సంగతి చూస్తాను. కానీ రాజుగారు వణికిపోయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఇదెక్కడ కూడా బాబు, ఒకళ్ళ ఇద్దరు బలవంతులు హేమహీములు మన కాశీరాజ్యం చెన్నది, ఏదో ఒకళ్ళిద్దరితో ఏదో పోరాడటం దాదాపు 5-6 వేల మంది రాజకుమారులు సైన్యాలతో వచ్చి పడ్డారు. పైగా యుద్ధానికి వచ్చినట్టున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ పెళ్లికి వచ్చినట్టు లేరు స్వయంవరానికి. నా మాట వినవే, ఆ భర్తను వదిలేయి అంటే, నాన్న అమ్మ ఇప్పుడు మీకు విడాకులు ఇస్తే ఎలా ఉంటుంది అంటే నేను కొరకు ఒప్పుకున్నాడు. అంటే ఇన్నేళ్ల తర్వాత పెళ్లికి కొత్త పెళ్లికి తేడా లేదా అన్నాడు ఆయన. ఏదైనా పెళ్ళి ఒకసారి పెళ్ళి అయ్యాక అది పెళ్ళి 2 గంటల క్రితం అయినా పెళ్ళే, 50 ఏళ్ల తర్వాత అయినా పెళ్ళే. ఇది ఏమన్నా కలియుగమా? కుదరదు, నేను అతన్నే వరించాను, చావో రేవో అతనితోటి అనగానే ఈయన కూడా వెంటనే కబురు పెట్టాడు. అయ్యలారా, ఇంకా నా కూతురు అతన్ని వదలదు, మీకు ఇష్టమైతే పెళ్లి భోజనం చెయ్యండి, లేదా మీ ఇష్టమవుతాడు చేసుకోండి, నేను అన్నిటికీ తెగించాను అన్నట్టు. కొంతమంది రాజులు ఏమన్నారో తెలిసిన, ఇది చాలా పొరపాటు, పెళ్ళయిన తర్వాత మళ్ళీ మనం తగాదా పడటం ఏమిటి, అమ్మాయి ఇష్టమే అన్నారు. యుధాజిత్తు మాటకి వత్తాసు పలికిన వాడు తక్కువ మంది ఉన్నారండి, ఎక్కువ మంది ధర్మ మార్గమే మంచిది అన్నారట. అందులో ముఖ్యంగా విదర్భరాజు ఏమన్నాడో తెలిసిన, ఏమయ్యా యుధాజిత్తు, నువ్వు మొదటి నుంచి అన్యాయమే చేస్తున్నావు, అప్పుడు మేము ఎందుకు మాట్లాడలేదంటే, నువ్వు వీరసేనుడనే కళింగ దేశ ప్రభుత్వం యుద్ధం చేసి వీరోచితంగా రాజ్యాన్ని సంపాదించావు. వీరత్వం ప్రదర్శించి రాజ్యం సంపాదించడం ఎప్పుడు తప్పు కాదు. ఇక్కడ ఇది ఎలాగదే, ఇది కన్య మనస్సుకి సంబంధించిన ఘట్టం. ఒక అమ్మాయి మనస వాచ కర్మణ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతన్ని పెళ్లి చేసుకునే హక్కు ధర్మశాస్త్రం ఇచ్చింది. అందులో ఆవిడ క్షత్రియ కన్య, క్షత్రియుడైన సుదర్శనుడిని వరించింది. మధ్యలో నువ్వు వేలు పెట్టకు, మేమెవరో నీకు వెంట ఉండం, అండగా ఉండం, యుద్ధానికి రామన్నారట.
నేను మాత్రం అధర్మం చేస్తానా అని వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళందరినీ పంపేసి వీడికి అనుకూలమైన కొంతమంది ఉన్నారు. వాళ్ళు 11 మంది రాజులు. వాళ్ళందరి సైన్యం కలిగితే కౌరవ సైన్యంలాగా 11 అక్షౌహిణీల సైన్యం ఉందిట. ఈ సైన్యంతో వీళ్ళు రాత్రికి రాత్రి ఏమనుకున్నారు, ఈ పగలంతా పెళ్లి వేడుకలు ఉంటాయి. అర్ధరాత్రేమో పెళ్లి చేసేశాడు, పగలంతా విందు భోజనాలు అన్నాడు. రేపు ఉదయం సుదర్శనుణ్ణి భరద్వాజాశ్రమానికి శశికళతో పాటు పంపించబోతున్నాడు కాశీరాజు. ఆ సమయంలో ఎంత సైన్యం మహా అయితే కాశీరాజు గారి సైన్యం అంతా కలిపిన ఒక అక్షౌహిణి కూడా ఉండదు. మనం 11 అక్షౌహిణీల సైన్యంతో ఉన్నాం. వాడిని పొలిమేర దాటగానే చుట్టుముట్టేద్దాం, వాడి అంతం చూద్దామని నిర్ణయం తీసుకున్నట్టు యుధాజిత్తు. ఆ నోట ఈ విషయం కూడా కాశీరాజు గారికి తెలిసిందండి. ఆయన మళ్ళీ అల్లుడి దగ్గరికి వచ్చి, అల్లుడు, పెళ్ళి ఎవరి క్రితం నువ్వెవరో నేనెవరో, ఇప్పుడు పెళ్ళయ్యాక నీ రక్షణ భారం నాది. దుర్మార్గులైన రాజులంతా పొలిమేర దగ్గర మొత్తం నగరం చుట్టూ దండు వేసి ఉన్నారట. వాళ్ళ సైన్యం సామాన్య సైన్యం కాదు, భయంకర సైన్యం. 11 అక్షౌహిణీల సైన్యం. మనది చూస్తే ఎంత గింజుకున్నా ఒక్క అక్షౌహిణి. ఈ ఒక్క అక్షౌహిణి సైన్యంతో 11 అక్షౌహిణీల సైన్యంతో ఉన్న యుధాజిత్తుని ఎదిరించడం ఎంత కష్టం. అసలే యుధాజిత్తు స్వతసిద్ధంగా బలవంతుడు, దానికి తోడు శత్రురాజులందరూ వాడికి అండగా ఉన్నారు. నా మాట విని కోటగోడ చుట్టూతో ఉన్న తలుపులు బంధించి లోపలే దాక్కుందాం, మనం ఇప్పుడు ప్రయాణం ఆపేద్దాం అన్నట. మహారాజా, ఎంతకాలం లోపల దాక్కుంటారు? వాళ్ళు అష్టదిగ్బంధనం చేశారు. మనం లోపల నుంచి బయటికి వెళ్ళనంతకాలం వాళ్ళు అలా బయటే ఉంటారు. ఈ లోపల ఉన్న ఆహార సామగ్రి అయ్యాకైనా మనం బయటికి వెళ్ళాల్సిందే కదా. పాపాత్ములు ఎంత ఎక్కువ మంది ఉన్నప్పటికీ ధర్మాత్ముల బలం ముందు వాళ్ళ బలం గొప్ప బలం కాదు. అధర్మపరులు 1,000,000 మంది అయినా ఒక్క ధర్మాత్ముడిని ఏమీ చేయలేరు. నా దగ్గర ధర్మబలం ఉంది, జగదంబ బలం ఉంది. కొన్ని కోట్ల అక్షౌహిణీల సైన్యం కంటే అమ్మవారి వరబర్వం బలం చాలా గొప్పది. అసలు వరము వల్ల వచ్చినటువంటి బలము ముందు ఈ సామాన్య జీవుల బలం సరిపోదు. మీరేం భయపడకండి, మీరేమీ బయటికి రావాల్సిన అవసరం లేదు. మీరు మీ సైన్యం దెబ్బతినద్దు. నేను నా భార్య రథంతో మా అమ్మతో కలిసి వెడతాను, నేను ఒంటరిగానే వెడతాను, నాకేం భయం లేదనంటే. అలా అంటే అలా నాయన, పిల్లలు ఇచ్చాం కదా, మా అమ్మాయిని ఒక్కదాన్ని నీతో ఎలా పంపిస్తాను, వాళ్ళు ఏదైతే అవుతుందో నా సైన్యం కూడా తెస్తానన్నట్టు. ఈ మామూలకి కూతుళ్ళ మీద ఉన్న ప్రేమ అలా ఉంటుంది. అసలు శాస్త్రం చెప్పాడు, కన్న కొడుకు కంటే అల్లుడికి కొంచెం ఎక్కువగా పెద్దపీట వేయటం అనేది మామగారికి మానసికమైనటువంటి ఒక విచిత్రమైన లక్షణం అట. అంటే పూర్వం అనేవారు, ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఇప్పుడు అలాంటి అల్లుళ్ళు అలాంటి మామూలు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆ మామగారు మాత్రం సుస్పష్టంగా చెప్పారు, ఇక మీదట నువ్వే నాకు దిక్కు, పైగా నాకు ఉన్నది ఒక్కతే కూతురు, ఈ కూతురి కోసం నా రాజ్యం, నా సమస్తం, నా సైన్యం ధారపోస్తాను అని ఉదయమే మంచి ఘడియలలో ఈ కుర్రవాణ్ణి భార్యతో పాటుగా తల్లితో పాటుగా రథం ఎక్కించి ఆ రథానికి వెనక ముందు సైన్యాన్ని నడిపిస్తూ పొలిమేర దాటాడు. చూస్తే ఎదురుగుండా ఒక మహాసముద్రంలో ఉంది సైన్యం. యుధాజిత్తు, శత్రుజిత్తు, ఇంకా అనేక మంది శత్రురాజులు, ఎంతమంది పెద్ద పెద్ద ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, కాల్బలంతో, అంటే చతురంగ సేనా సమేతంగా చుట్టుముట్టేసి ఉన్నారు అక్కడ. ఒక్కసారి ఆ సైన్యాన్ని చూడగానే గగుర్పాటుకు గురయ్యాడు కాశీరాజు. ఇది సైన్యమా, మహాసముద్రమా? ఓయ్ బాబోయ్, కదులుతున్న కొండల్లో ఉన్న ఏనుగులు, అందులో కెరటాల్లాగా కనిపిస్తున్నాయి గుర్రాలు, భయంకరమైన పెద్ద పెద్ద మొసళ్ళల్లా కనపడుస్తున్నాయి ఈ రథాలు, ఇంకా కాల్బలం, పెద్ద పెద్ద కూరలున్న పాఠీనాలు, చేపలు, షార్క్ చేపల్ని సంస్కృతంలో పాఠీనం అంటారు. పెద్ద పెద్ద కూరలుండి తోకలున్న పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఆ చేపలకి పాఠీనం అని పేరు. చిన్న చేపలు, మామూలు చేపలు అయితే మత్స్యం అంటాం, పెద్ద చేపలకి, సొర చేపలు లాంటి చేపలకి పాఠీనం అని పేరు అనమాట. అటువంటి చేపల్లా కనపడుతున్నారు ఈ కాల్బలం. ఈ సైన్యాన్ని మనం జయించగలమా అన్నాడు ఆయన. తొందరపడి అమ్మాయిని ఈ సుదర్శనుడికి ఇచ్చి పెళ్లి చేశానేమో. తీరా యుద్ధం ప్రారంభమైతే, ఇంతమంది సైన్యంతో యుద్ధం ప్రారంభమైతే ఈ సుదర్శనుడు యుద్ధం చేస్తే ఏమవుతాడు? సుదర్శనుడు అదర్శనుడు అవుతాడేమో. వాడి బలం ప్రదర్శించేందుకు ఇదా సమయం అని ఒడికిపోయాడు ఆయన. ఆ సమయంలో సుదర్శనుడు అత్యంత భక్తి శ్రద్ధలతో సౌః క్లీం కళాం బిభ్రతీం అని నిరంతరం స్తోత్రం అందుకునే అమ్మవారిని ప్రార్థించాడు. మానసికంగా భక్తితో ప్రార్థించాడు. ఎప్పుడూ కూడా కష్టకాలంలో 11 సార్లు తక్కువ కాకుండా గురూపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి అని దేవీ భాగవతం చెబుతోంది. ఎప్పుడైనా కష్టం వస్తే మనకి గురువులు ఏదైనా మంత్రం ఇచ్చి ఉంటే
ఆ మంత్రాన్ని 11 సార్లు జపం చేస్తే తీవ్రమైన కష్టం నుంచి విముక్తి పొందుతాం. తీవ్రమైన కష్టకాలంలో ఎక్కువసేపు జపం చేయలేం కదా, అందుకే కేవలం 11 సార్లు చదవనాడు. క్లీం అని ఉందనుకోండి, క్లీం 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 అని ఒక 11 పర్యాయాలు జపం చేసి ఈ కష్టం నుంచి నేను విముక్తి పొందాలి అంటే తక్కువ విముక్తి పొందుతాం. అలాగే ఇతడు క్లీంకార జపం చేశాడు. ఏకాదశ వారములు 11 పర్యాయాలు. సంస్కృతంలో వారం అంటే తెలుగులో ఒక మారు, అదే హిందీలో వార శబ్దమే బారు అయిందనమాట. బారు బారు దేకు అంటే అక్కడ మాటికి మాటికి అర్థం అనమాట. సంస్కృతంలో వారం వారం అంటేనే ఆ వారం వారమే బారు బారు అయింది. మన వాడు ఇంత బారులు తిరుగుతూ దానికి అర్థం తెలియక అది ఇది అని ఏ భాష ఏదో తెలియడానికి పెద్ద కష్టపడక్కర్లా, చాలా పవిత్రమైన మాటలు ఉన్నాయి మనకి. ఇతడు అలా జపం చేసి అతి మధుర చాపహస్తాం, అతి మధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యాం అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరీం వందే జగన్మాత. నీ దగ్గర ఎంతో మధురమైన ఒక బాణం ఉన్నది, విల్లు ఉన్నది. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఉంటుంది. చెరుకు ఎంత మధురమైనది, అది నవ్వులుతూ ఉంటే ఆ రసం కడుపుకి ఆ రసంగా ఉప్పతిల్లుతూ ఉంటుంది, చిప్పిల్లుతూ ఉంటుంది, అలా రసం ఊరుతూనే ఉంటుంది. అమ్మా, మధురమైన కోదండాన్ని, ఇక్షు కోదండాన్ని ధరించావు. నీ మనస్సే ఆ కోదండంగా ఉంది, అందుకే మనోరూపేక్షు కోదండ. అమ్మవారి మనస్సు ఒక కోదండమై అమ్మ చేతిలో ఉన్నదట. ఆ కోదండం మామూలు కోదండం కాదు, ఇక్షు కోదండం, చెరకు విల్లు. చెరకు తీయగా ఉంటుంది. అమ్మవారి మనస్సే చెరుకు విల్లు అంటే అమ్మ మనస్సు చెరుకులాగా అంత తీయగా ఉంటుంది. అమ్మ ఎప్పుడు పవిత్ర మనస్కురాలు, అపవిత్రమైన మనస్సు కాదు. కొంతమంది నాలుగుతో తీగ మాడతారు, లోపల విషం. ఆ మనస్సు మనకేం తెలుస్తుంది? అయ్యి బాబోయ్ అంత మంచివారండి, రాక మా అదృష్టం రండి, అయ్యి బాబో మా అదృష్టం అండి, మీ రావడంతో మీ రాకతో మా ఇల్లు పవిత్రమైంది అంటాడు. లోపల దిక్కుమాలాడు వచ్చాడు రా, వీడు దుంపదగా ఈ ఏడాది కూడా మన ఇంటి మీద పట్టాడు, భోజనానికి వచ్చాడు రా బాబా తిట్టుకుంటారు. పైకి చెప్పరు కానీ నేను వస్తున్నానని నీరు కొట్టగానే అయ్యి బాబు మా అదృష్టం అని నిజంగా పొంగేవాళ్ళు ఉంటారు. వచ్చాడా, వీడికి ఏడాది ఆతిథ్యం ఇవ్వాలేమో, దిక్కుమాలాడు వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటాడేమో అని లోపల అనుకునేవాళ్ళు ఉంటారు. అంటే నాలుకతో ప్రేమగా, లోపలేమో విషంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా అమ్మ ఏది అందో అది చేసి చూపిస్తుంది. అంత ప్రేమ, అవ్యాజ కరుణ. ఆవిడ కరుణ అంత తీయగా ఉందని చెప్పడానికి ఆ మనస్సుని ఒక ఇచ్చుకోదండంగా ధరించింది ఆవిడ. అందుకని మనోరూపేక్షుకోదండ. అందుకని అతి మధుర చాప హస్తాం, మధురమైన ఇచ్చుకోదండమును చేతిలో ధరించింది. అపరిమితామోద బాణ సౌభాగ్యం. ఇక్కడుంది రెండో దాంట్లో మహాకవిత్వం. అసలు స్తోత్రాలంటే వ్యాసుడివేనండి. వ్యాసుడు కదా రాసింది. దానికి వాళ్ళు ఏం రాసినా వ్యాసుడు కవిత్వ రూపంలో పెట్టాడు. దాన్ని ఆ తల్లి దగ్గర బాణములు ఉన్నాయి. ఆ బాణములు ఎటువంటివి? ఆమోదముతో కూడినవి. ఆమోదం అంటే సువాసన. ఆమోదము అనే అర్థానికి, అనే పదానికి అర్థం ఏమిటంటే నిజానికి సువాసన. పుష్పామోదం పువ్వులలోని సువాసన అని అర్థం. అందుకే మనవాళ్ళు పూర్వం ఆమోదించాడు అంటే అంగీకరించాడు అనడానికి ఈ సువాసనని స్వీకరించారన్నమాట. అమ్మ దగ్గర బాణాలు ఉన్నాయట, అద్భుతమైనటువంటి బాణాలు. ఆ బాణముల నుంచి వచ్చే సువాసన ఎంత ఎంత అని చెప్పలేము. ఆ బాణముల నుంచి అంత సువాసన వస్తుంది. బాణాల నుంచి సువాసన రావడం ఏమిటి? అవి మామూలు బాణాలు కావు. అవి ఏమిటవి? పుష్ప బాణాలు. అందుకని అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉంటాయి. ఆ 5 కూడా పూల బాణాలు. ఈ భయంకరమైన పదునైన బాణములతో చంపదు ఆవిడ, పూల బాణాలతో చంపేస్తుంది. ఆవిడ పువ్వు బాణం వేసిందే వాడు తెచ్చాడు. ఎంత సులభమైనటువంటి బాణం అండి అది. అందుకే అమ్మ చేతిలో చావడం కూడాట సుఖమైన మరణం అన్నమాట. చంపడమే, తడిగొట్టతోటి గొంతుక్కోయమంటారు. అలాగే కాకుండా అమ్మ కేవలం పువ్వు బాణాలు వేసి వాడికి ఏ కష్టము లేకుండా సంహరిస్తుంది. పాపాత్ముడిని కూడా కష్టము లేకుండా చచ్చేలా చేస్తుంది అనమాట. గొంతుకు కోసి ఈ ఐసీస్ ఉగ్రవాదులాగా ఆ మెడ మీద వేడివేడి నీళ్లు పోసి ఎంత దారుణంగా చంపేస్తున్నారండి వాడు. దరిద్రులు, నీచేత నీచులు, ఏ జన్మలో పుట్టారో కానీ వాడి అసలు ఏం తిరిగి పుట్టారో కానీ పాపాత్ములు అనకూడదు. కానీ లోకశ్రేయస్సు కోసం మన యొక్క తెలివితేటలు ఉపయోగపడాలి. వీలున్నంత వరకు ఇంత అన్నం పెట్టాలి, ఆదరించాలి. చేత కాకపోతే ఊరుకోవాలి. మనకు సృష్టించడం చేత కానప్పుడు దుష్టులమై ఇతరులను నాశనం చేసే అధికారం వాడిచ్చాడు. ఆ చంపే అధికారం మనకి లేదు.
పరమ పాపాత్ముల్ని మాత్రమే, లోకద్రోహుల్ని మాత్రమే వధించాలి. అన్యాయంగా ఏ ప్రాణినైనా వధిస్తే ఇంతకంత ఎవడైనా అనుభవించక తప్పదు. అందువల్ల క్రూరత్వంతో సంహరించకుండా ప్రేమతో సంహరించి వాడిని మార్చే తల్లి అన్నమాట. అమ్మ దగ్గర 5 అంత గొప్ప బాణాలు అన్నమాట. పంచతన్మాత్ర సాయక అని అమ్మవారికి అందుకే పేరు. అరవిందం అశోకంచ చోతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకా. ఈ బాణములనే అమ్మవారు మన్మథునికి కూడా ఇచ్చింది. అందుకే మన్మథుని దగ్గర 5 బాణాలు ఉన్నాయి. అవే అమ్మవారి చేతిలో బాణాలు. ఏమిటా పూల బాణాలు 5? అరవిందం తామర పువ్వు, ఒక బాణం తామర పువ్వు. రెండవది అశోకం, అశోక పుష్పాలు. ఇప్పుడు ఈ కలియుగంలో అశోక పుష్పాలు మనకు కనపడ్డల్లా. సీతాదేవి శాపానికి గురైన కారణం చేత కలియుగంలో అశోక వృక్షాలు పుష్పించడం మానేశాయి అని ఒక కథనం కూడా ఉన్నది కాళికా పురాణంలో. కాబట్టి ఇప్పుడు కనపట్టలేదు. కానీ అశోక పుష్పం చాలా సున్నితంగా సువాసనతో ఉండేది. మూడవది సోతం, మామిడి పువ్వు. నాలుగవది నవమల్లిక, అప్పుడే వికసిస్తున్న మల్లెపువ్వు, కొత్త మల్లెపువ్వు. ఏడాది క్రితం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత అమ్మవారికి సమర్పిస్తే అది కంపు వాసన వస్తుంది. అలా కాకుండా తళతళలాడుతున్న అప్పుడే మల్లె పొద నుంచి కోసినటువంటి పువ్వు అన్నమాట. అందుకే నవమల్లిక. ఐదవది నీలోత్పలం, నల్లగలువ పువ్వు. ఈ 5 బాణములు అమ్మ చేతిలో ఉంటాయి. ఆ 5 బాణములు సౌభాగ్యవంతమైన బాణాలు. వాటి నుంచి వచ్చే సువాసన అంతా ఎంతనా, ఆ వాసన దేనితో పోల్చలేమట. అందుకే అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం, అపరిమితమైన సువాసనతో కూడిన బాణ సౌభాగ్యము కలిగినది. అరుణాం, ఎర్రగా మెరిసిపోతుంది అమ్మవారు, అంత అందంగా ఉంటుంది. ఆ ఎరుపు కూడా పద్మరాగమణుల కాంతి, ఉదయిస్తున్న సూర్యుల కాంతి, అటువంటి కాంతి. అతిశయ కరుణాం, ఇంకా కరుణ కూడా అంతా ఇంత అని చెప్పలేము. అతిశయిస్తున్న కరుణ కలిగినది. అంతకంతకి అమ్మలో జాలి ఎక్కువ తప్ప మాట వరుస కూడా ద్వేషం ఉండదు. దయ కాదు, కరుణ. గుర్తుపెట్టుకోండి, దయకి కరుణకి తేడా ఉంది. తెలుసున్నవాడి మీద జాలి చూపిస్తే అది దయ. ఒక వ్యక్తి బాగా పరిచయం మనకి, ఆ వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అయ్యో వీడు మా చుట్టం అండి, మా వాడండి, మా ఇంటి పేరు వాడండి, మా గోత్రం వాడండి అని వాడి మీద జాలి చూపిస్తే అది దయ. ఒక్కొక్కడు వాడి ముక్కు మొహం తెలియదు, వాడు ఎవడో కూడా తెలియదు, అసలు మన జాతి కాదు, మన మతం కాదు, మన కులం కాదు, అయినా వాడి మీద ప్రేమ చూపించగలిగితే రోడ్డు మీద ఎవడో పడ్డాడు, వాడు ఎవడో ఏ బ్రిటిష్ వాడో, స్పానిష్ వాడో, ఐసిస్ వాడో తెలియకపోయినా అయ్యో పాపం వాడు ఎవడో రోడ్డు మీద పడ్డాడండి అని వాడిని తీసుకెళ్ళి సేవ చేసి ఆసుపత్రిలో చేస్తే ఆ జాలికి కరుణ అని పేరు. కరుణ ముక్కు ముఖం తెలియని వాడి మీద కూడా చూపిస్తాం. దయ అనేది కేవలం ఎరిగిన వాడి మీద చూపించే జాలి. ఎక్కువ మంది దయను చూపిస్తారు కానీ కరుణ చూపించలేదు. మనకి పరిచయం ఉన్నవాడి మీద ప్రేమ చూపించటం పెద్ద గొప్ప కాదు. ఏ పరిచయము లేని, ఎవడో తెలియకపోయినా వాడి మీద కూడా జాలి వహిస్తే ఆ జాలికి కరుణ. ఆ కరుణ కూడా మళ్ళీ వాడి మీద కరుణ చూపించిన తర్వాత వాడి వల్ల ప్రయోజనం ఆశించకుండా ఉంటే అవ్యాజ కరుణ. సాధారణంగా ఉపకారం చేశాక మనం ఎంతో కొంత ఆశిస్తా అంట. మనమంటే మీలాంటి జ్ఞానుల గురించి కాదులేండి, అలా ఆశించే కొంతమంది ఉంటారు కాబట్టి చెప్తాను. వాడు ఎవరికైనా మనం ఎంత ఉపకారం చేసామంటే, వాడికి ఎంత ఉపకారం చేసామంటే దిక్కుమాలాడు ఇంటికి వెళ్ళాక కనీసం థ్యాంక్స్ అని వేలు కట్టలేదండి, వాడికి ఎంత డబ్బు ఇచ్చానండి, అయినా వాడు ఒకసారి కొత్త చెప్పడం ఏంటి అంటాడు. అంటే వాడికి ఏదైనా ఉపకారం చేస్తే నువ్వు వాడి దగ్గర నుంచి వాడి ప్రతిఫలం ఆశిస్తున్నావు అనమాట. ఆ ఆశించేటటువంటి జాలి గొప్ప జాలి కాదు. మనం ఒకసారి మన చేతితో చెయ్యాలనుకున్నాం, చేసామంతే, మనకి ఏ సంబంధం లేదు. ఇచ్చామని అనుకుంటే కూడా అది ప్రమాదంట. అనుకోకుండా ఎలా ఉండగలుగుతాం, మానవులం కదా. ఎప్పుడైనా పక్కవాడికి ఓ మంచి పంచి పెట్టామంటే, పద్మాగర్ గారికి అంచు పంచి పెట్టానండి, కట్టుకున్నప్పుడు చెప్పచ్చు కదా, నేను ఇచ్చానని చెప్పలేదండి అంటాడు వీడు బయటికి వెళ్ళాక. అంటే ఇక రోజుకోసారి ఇదిగో ఫలానా పుల్లారావు గారు ఇచ్చారండి అంచు పంచాను రోజు అనౌన్స్ ఎక్కడ చేస్తాం మేము మాత్రం. అలా చేస్తే మాత్రం అది ఏం బాగుంటుంది. కాబట్టి కర్మయోగం వల్ల కొంతమంది అలా కృతజ్ఞతని ఆశిస్తారు. ఆ బలహీనత లేకుండా ప్రతి వ్యక్తిని వాడెవడో తెలియకపోయినా ప్రేమించి లాలించి ఎప్పటికప్పుడు వాడికి ఉపకారం చేస్తే అటువంటి వాళ్ళని కరుణాస్వరూపులు అంటారు. అమ్మవారు అటువంటి అతిశయ కరుణ కలిగినది. అభినవ కులసుందరి ఆవిడ లోపలున్న కుండలిని శక్తి స్వరూపిణి. అటువంటి తల్లికి నమస్కారము అని జగదేకమాతని ప్రార్థించాడు. అలా ప్రార్థించడంతో సింహం ప్రత్యక్షమయ్యింది ఆ యుద్ధరంగంలో.
సుదర్శనుడికి ముందు యుధాజిత్తుకి ఉన్నటువంటి ఆ సైన్యానికి ఆ రెండింటికి మధ్యలో అనమాట. ఇటు సుదర్శన సైన్యం, అటువైపు యుధాజిధాదుల సైన్యం. ఆ రెండు సైన్యాల నడుమ సుదర్శనుడు దానికి ముందుగా, వాళ్ళకేమో ఎదురుగా అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. ముందుగా అమ్మవారు ఎక్కినటువంటి మృగరాజు కనపడ్డాడు. పెద్ద విశాలమైన నోరు తెరుచుకుని ఉన్నటువంటి సింహం అది. ఆ సింహం మీద 8 చేతులలో ఖడ్గం, శూలం, చక్రం, పద్మం, ధనుస్సు, బాణం, డాలు, కత్తి పుచ్చుకొని 8 ఆయుధాలతో అమ్మవారు హుంకరిస్తూ ప్రత్యక్షమయ్యింది. ఆ అమ్మను చూడగానే సుదర్శనుడు, కాశీరాజు వినయంగా పదే పదే సాష్టాంగ నమస్కారం చేశారు. జయహో అంబిక అన్నారు. ఈ ఎదురుగుండా ఉన్న రాజులు వణికిపోయారు ఒక క్షణకాలం. ఎంత అక్షోహిణీల సైన్యం ఉన్నా ఈ అమ్మవారి రూపం, అది కూడా కొంత పరిమిత రూపం ఉంటుంది. అది నిజంగా అమ్మవారి యొక్క సంపూర్ణ రూపం అయితే వాళ్ళు ఒక క్షణం బతకలేరు. కావాలని కొంత తన శక్తిని కుంచితం చేసుకుంది, తగ్గించుకుంది. అయినా ఆ సింహం మీద ఉన్న అమ్మని చూడగానే శత్రురాజులు అడిగిపోయి, యుధాజిత్తు ఎందుకు వచ్చింది? బుద్ధిగా పలాయనని చెత్తగిద్దాం. అదేమి రూపం, అదేమి సింహం, ఆ జగదేక మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఏమో ఆవిడ నిజంగా ఆది పరాశక్తి ఏమో అనగానే వాడు పక్కపక్క అనేది, మీరు ఎంత పిరికి వాళ్ళరా, ఎవరో ఒక ఆడది సింహం మీద వచ్చిందా, ఆ సింహాన్ని చూసి అడిగిపోతాం మనం. ఇలాంటి ఎన్ని సింహాలను మనం యుద్ధరంగంలో వధించలేదు, వేటలో చంపలేదు. ఈ సింహం మీద వచ్చిన స్త్రీని ముందు చంపి, ఆ తర్వాత వెనక ఉన్న సుదర్శనుడిని చంపి, ఆపై శశికళను ఎత్తుకుపోకపోతే నేను యుధాజిత్తుని కాదు, ధైర్యంగా యుద్ధం చేయండి అన్నట్ట. ఏమో ఎందుకు వచ్చింది బాబు, మాకు తెలుస్తోంది, మా గుండెకాయ లటక్ లటక్ అని కొట్టుకుంటోంది, నీకు నీ స్నేహానికి ఓ దండం అని దాదాపు ఒక 7 రాజులు తమ సైన్యాలతో పారిపోయారు. ఇంకా కేవలం 4 అక్షోహిణీల సైన్యం మిగిలిందిట. ఆ మూర్ఖులు ఘోర యుద్ధం చేశారు. అసలు నిజంగా అమ్మవారు వాడితో యుద్ధం చేయాలా? మహిషాసురుడు లాంటి వాడు హుమ్మంటే ఎగిరిపోతారు అమ్మ ముందు. ఏదో లీల కోసం అమ్మ యుద్ధం చేయాలి తప్ప, లేకపోతే అమ్మ ఒక్కసారి నాలుగలా చాచిందంటే ఈ భువన బ్రహ్మాండాలన్నీ అందులో లీనమైపోతాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోటి బ్రహ్మాండాలని లీనం చేసుకునే తల్లి, అటువంటి లయకారిని మహాకాళీ స్వరూపిణి అయిన అమ్మవారితో యుద్ధం ఏమిటి? ఈ మూర్ఖుడు బాణాలు వేయగానే అమ్మ హుంకరించి ఒకేసారి సహస్రబాహు అయిపోయింది. 1000 చేతులు ధరించింది. ఆ 1000 చేతులలో 500 ధనుస్సులు ధరించింది. ఒక్కసారి బాణ పరంపర ప్రయోగించింది. అసలు ఎప్పుడు అమ్మ తన చేతిలో ధనుస్సు పట్టుకుందో, బాణం ఎక్కువ పెట్టిందో, వేసిందో కూడా తెలియలేదట. ఆ బాణాలు వచ్చి మీద పడి మొత్తం అందరినీ చీల్చి చెండాడేసాయి. ఆ రాజుగారి సైన్యం అంతా చాలా బాగా నశించింది. యుధాజిత్తు, శత్రుజిత్తు ఒక్క దెబ్బకే తెచ్చారు. రెండో బాణం కూడా లేదు, ఒక్క బాణానికి చచ్చిపోయారు. వాళ్ళు గొప్ప కూలిపోగానే ఇంకా వెనకున్న సైనికులు ఉంటారే హతశేషులు, అంటే చావగా మిగిలిన వాళ్ళంతా వణికిపోయి, బాబాయ్ రక్షించు, జగదంబ రక్షించు, సుదర్శన రక్షించని చేతులు ఎత్తి మొరబెట్టారట. అలాంటి వాళ్ళు ఎవరిని అమ్మ సంహరించలేదు. అంటే సుదర్శనుడు ధనుస్సు పట్టుకోలేదు, ఒక్క బాణం వేయలేదు. వాడి శత్రువులందరినీ నిమేష మాత్రంలో అమ్మవారు సంహరించింది. ఆ తర్వాత కాశీరాజు గారు భక్తితో స్తోత్రం చేశాట. జగదంబ, ఇంతకాలం నుంచి వారణాసిలో విశాలాక్షిగా, అన్నపూర్ణగా, శక్తిపీఠ స్వరూపిడివై కొలువున్నావు. కానీ ఒక్కనాడు నేను నిన్ను చూడగలిగానా? కాశికా విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగం మా దగ్గర ఉన్నది, అయినా ఒక్కనాడు ఆయన దర్శనం చేసుకోలేకపోయాను. ఇవాళ నా అల్లుడి ధర్మమానని నువ్వు మాకు దర్శనం ఇచ్చావు. ఏదో అల్లుడు పిచ్చి గిల్లుడు అనుకున్నాను, వాడు గిల్లుడు కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది, నిజంగా అల్లుడు అంటే ఇలాంటి అల్లుడు ఉండాలి. మామగారికి ఐశ్వర్యం ఇచ్చేవాడో, లేకపోతే అమెరికా గ్రీన్ కార్డు తెప్పించేటటువంటి అల్లుళ్ళని ఎరుగుదాం. చాలామంది మామగారికి మధ్యన అదృష్టం పట్టింది అల్లుడు ద్వారా. అందుకని మామగారిని అల్లుడు పోషించడం ఎరుగుదాం. కానీ ఈ అల్లుడు సాక్షాత్ జగదంబ దర్శనం చేయించాడు అని వినయంగా అమ్మకి నమస్కరించగా, నేను ఈ రోజు నుంచి కాశీలో విశాలాక్షిలో జగదంబ అనే మరొక దివ్య రూపాన్ని సంతరించుకొని వచ్చిన వాళ్ళని అనుగ్రహిస్తాను. విశాలాక్షి మాతకి భక్తి శ్రద్ధలతో కుంకుమ చీర సమర్పించే వాళ్ళకి సౌభాగ్యం ఇస్తాను, సకల శుభాలని ప్రసాదిస్తాను అని పరిపరి విధాలుగా వాళ్ళని దీవించి, నాయనా కుమార, ఈ శశికళా సమేతుడివై భూమండలంలో 1000 సంవత్సరాలు అయోధ్యా నగరాన్ని పరిపాలించు. నా పేరు మీదుగా ఆలయాన్ని కట్టించు. ఆలయాన్ని నువ్వే స్వయంగా నిర్మాణం చెయ్యి, అర్చించు. శరీరం విడిచిపెట్టిన తర్వాత నా లోకానికి వస్తావు. ఇదంతా నీవు చేసిన క్లీంకార బీజ మహిమ. ఒక్క క్షరం నువ్వు చేసింది, ఆ ఒక్క క్షరానికి అంత శక్తి ఉన్నది. మొత్తం బీజములు జపిస్తే ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించుకో. ఎప్పుడు తింటున్నా తిరుగుతున్నా కూడా ఈ బీజ జపం మాత్రం విడిచిపెట్టకు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే
కొంతకాలం పోయిన తర్వాత రోజూ చేసే బీజమే కదా అని ఒక నిర్లక్ష్య భావం ఏర్పడవచ్చు. అలాంటి నిర్లక్ష్య భావం మాత్రం వహించకు అని దీవించి అదృశ్యురాలైపోయింది. వెంటనే ఈయన మామగారి దగ్గర సెలవు తీసుకుని ఈ మిగిలిన సైన్యాన్ని వెంట పెట్టుకుని హుటాహుటిన భరద్వాజాశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, మీ అనుజ్ఞతో ఇప్పుడు కోసల దేశానికి వెళ్ళిపోతున్నాను, అమ్మవారు కోసల దేశానికి వెళ్ళమన్నది, అయోధ్యని పరిపాలించమన్నదని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకి వెళ్ళాడు. అప్పటికే పాపం లీలావతి ఏడుస్తోంది. నా కొడుకు చచ్చిపోయాడో, బంగారం లాంటి కొడుకు నవయవనంలోకి వచ్చాక చచ్చాడో అని ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళి ముందు ఆవిడ పాదాలకు నమస్కరించాడు. అమ్మ ఏడవరు, నీ కొడుకు శత్రుజిత్తంతో నేను అంతే. ఒకప్పుడు నేను ఎన్ని కష్టాలు అనుభవించానో నీకు తెలుసు. నీ తండ్రి నా తాతగారిని సంహరించాడు, నన్ను చంపాలనుకున్నాడు, అయినా నేను ఆనాడు భయపడలేదు. అమ్మ అనుగ్రహం ఉన్నది, భరద్వాజాశ్రమంలో పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన పాపం వల్ల శత్రుజిత్తు యుధాజిత్తు మరణించారు తప్ప వాళ్ళని ఎవరూ చంపలేదు. అమ్మవారు ఒక అవకాశం ఇచ్చింది పారిపోవడానికి, వాళ్ళు పారిపోలేదు, యుద్ధం చేసి చచ్చిపోయారు. క్షత్రియుడు యుద్ధరంగంలో చావడం కూడా ఒక మంచిది. జరిగిన దాని గురించి ఆలోచించదు, నిన్ను నా కన్న తల్లి కంటే ఎక్కువ జాగ్రత్తగా చూస్తాను అనగానే లీలావతి కన్నీళ్ళు తుడుచుకుని, నీకున్న బుద్ధిలో ఇంత పెసరు నా కొడుక్కి మా నాన్నకి ఉండుంటే వాడు ఇంత తగాదా వచ్చున్నాడు ఆయన. సరే ఏమైనా నీలాంటి జ్ఞాని దగ్గరే పెరుగుతాలే అని మళ్ళీ ధైర్యం వహించింది. పూర్వం మహానుభావుల లక్షణంలో ఉండేదండి. సవతి తల్లి ఒకప్పుడు ఆవిడలో దుర్బుద్ధి ఉంది, అయినా ఇవాళ ఆవిడ మీద పగ మాత్రం సాధించకుండా కన్న తల్లి కంటే ఎక్కువ చూశాడు. పాండవులు చూడండి, పాండురాజుని అలా చూడలేదు వాళ్ళు, ఎందుకంటే ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఏ కొరత లేకుండా నెత్తి మీద పెట్టుకు పూజించారు. అందుకే జ్ఞానులు అన్నారు వాళ్ళని. మహాత్ములు ఎప్పుడు ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం పొందాక మళ్ళీ ఆ పాత పాపాలు ఎత్తి వాడిని దెప్పరట, వాళ్ళని యావజ్జీవితం ప్రేమతో చూస్తారు. కారణజన్ముడైన సుదర్శనుడు కన్న తల్లి కంటే ఎక్కువగానే లీలావతిని కూడా చూశాడు. శుభముహూర్తంలో ముందు అమ్మవారి ఆలయం కట్టించి అమ్మవారికి ప్రతిష్ఠ పూర్తయ్యాక అప్పుడు అయోధ్యానగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇప్పటికీ కూడా ఆయన కట్టించిన అంబికా ఆలయం అక్కడ ఉన్నది. ఆలయం శిథిలమైపోయినప్పుడల్లా దాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన ఆలయం. అయోధ్యానగరానికి అమ్మవారు కూడా అధిష్టాన దేవత. చిత్రం తెలిసిన, రాముడు పరిపాలించే అయోధ్యకి అమ్మవారి అధిష్టాన దేవత. కృష్ణుడు పరిపాలించిన ద్వారకా నగరానికి కూడా అంబాలయం, అంబికాలయం ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, భాగవతంలో దశమస్కంధంలో శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు, సత్యభామని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన 28 రోజులు రాలేదని బెంగ పెట్టుకుని వసుదేవుడు అమ్మని పూజించాడు. పూజిస్తే అమ్మవారు ఏమంది, బాలామణితో మణితో హేలాగతి వచ్చు వనరు హేక్షణుడు అలుచునని పోతర గారు కూడా భాగవతంలో రాశారు దశమస్కంధంలో. నువ్వేం భయపడకని అమ్మవారి వరం ఇచ్చింది. బాలామణితో వస్తాడు, మణితో వస్తాడు, అంటే సత్యభామతో కలిసి వస్తాడు. ఆయనకి ఎప్పుడు శుభమే జరుగుతుందని అమ్మవారు కూడా అన్నది. నిజానికి దేవతలంతా ఒకటే. మనం దేవతలలో వైరుధ్య భావాలు పెట్టుకుని మేము వైష్ణవులం, మేము శైవులం, మేము శాక్తేయులం, ఎవరి ఉపాసన వాళ్ళది, ఆ గుడికి మేము వెళ్ళాం, ఈ గుడికి మేము వెళ్ళాం అని కొట్టుకు తెచ్చిపోతున్నాం. కానీ ఈ సృష్టిలో ఉన్నది చివరికి పరబ్రహ్మం ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఇది మనకి ఉపనిషత్ వాక్యం. ఈ చరాచర జగత్తులో ఒక్కటే ఉన్నది పరబ్రహ్మ, ఇన్ని లేవు, అదే ఇన్ని రూపాల్లో ఉన్నది. ఇది గ్రహిస్తే అప్పుడు తగాదాలు ఉండవు. అందువల్లే ఒక పక్కన రామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుడు అక్కడే ఉన్నాడు, కానీ అధిష్టాన దేవతగా అమ్మ ఉన్నది. ఆ విధంగా అమ్మని పూజిస్తూ సుదర్శనుడు తరించాడు. ఈ కథని మహాత్ముడు వేదవ్యాసుడు స్వయముగా జనమేజయుడికి చెప్పాడు, అది మర్చిపోకూడదు. దేవీ భాగవతానికి ఉన్న ప్రత్యేకతదే. సూతుడి ద్వారా చెప్పించకుండా స్వయంతు శ్రేవయామాస జనమేజయ భూపతిం, స్వయముగా తానే చెప్పాడు ఆయన. ఆ తర్వాత మిగతా లోకాల్లో వ్యాపింపజేశాడు. మొట్టమొదట తాను స్వయముగా జనమేజయుడికి చెప్పాకే అప్పుడు సూతుడికి ఇచ్చి ఇప్పుడు వ్యాప్తి చెయ్యి లోకంలో అన్నాడు. ఈ కథ వ్యాసుడంతటి వాడు స్వయముగా, అది కూడా హస్తినాపురంలో జనమేజయుడు ఎదురుగుండా శ్రీచక్రం పెట్టుకుని చెప్పడం వల్లే దీనికి ఇంకా ఏ కథకి లేనంత శక్తి వచ్చింది అని వ్యాసుడు చెప్పాడు చిట్ట చివరిలో. అన్ని పురాణాలు అయ్యాక ఆఖరణ దీనిని నేను లోకశ్రేయస్సు కోసం ఇచ్చాను, దీని శ్రద్ధగా వినగా వినగా ముందు మూర్ఖత్వం తొలగుతుందన్నాడు. ఆయన తృతీయ స్కంధంలో అన్నాడు తెలిసిన, మూర్ఖేణ సఖ సంవాసక మరణం స్యాత్ క్షణే క్షణే. మూర్ఖుడితో స్నేహం చేయటం చాలా ప్రమాదం. అన్నిటికంటే ప్రమాదం ఏమిటి? మూర్ఖుడితో స్నేహం.
మూర్ఖుడితో స్నేహం ఎటువంటిదట? మరణం స్యాత్ క్షణే క్షణే, క్షణక్షణము మరణమే అన్నారు. మూర్ఖుడికి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా. క్షణే రుష్టాహ క్షణే తుష్టాహ వితుష్టాస్య క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. ఈ క్షణమే ప్రేమ కలుగుతుందిట. మూర్ఖుడి యొక్క లక్షణం ఏమిటి? మనస్సు నిలకడలేనటువంటి వాడు ఆ క్షణమే ఎంతో ప్రేమతో అబ్బబ్బబ్బా నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు ఎంత గొప్పవాడు అంటాట. ఒక క్షణం పోయిన తర్వాత దౌర్భాగ్యం అని అంత నీచుడు లేడంటాట. ఎప్పుడు ప్రేమ వస్తుందో, ఎప్పుడు పాపం వస్తుందో, ఎప్పుడు పెడతాడో ఎప్పుడు మొడతాడో తెలియదు. ఇవాళ ఆనందం వచ్చింది, తింటావా లేదా అని నీ మైసూరు బజ్జీలు నోట్లో కుక్కుతాడు. రేపు తెక్కొచ్చింది అనుకో, నిన్న పెట్టిన బజ్జీ కక్కు కక్కు అంటాడు. ఏం కక్కుతాడు వీడు? అప్పటికే లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు పెడతాడో ఎప్పుడు కక్కిస్తాడో తెలియదు. అందుకని ఈ క్షణంలో ప్రేమ, ఈ క్షణంలో కోపం, మళ్ళీ కోపం, మళ్ళీ ఆనందం, ఇలా నిమిషములకు ఒకసారి మనస్సు మారేటటువంటి దౌర్భాగ్యులకి ఏమని పేరన్నమాట? అవ్యవస్థిత చిత్తులు. అటువంటి వాడి ప్రేమ, అనుగ్రహం మహాభయంకరమైనది. అందుకని వాడితో స్నేహం చేయకూడదు. పాముతో స్నేహం చేసినా పర్వాలేదు, ఒక్కసారి కాటేస్తుంది. మూర్ఖుడు నిత్యం కాటేస్తాడు. అందుకని మూర్ఖునితో సంవాసం మంచిది కాదు. అసలు మరణం అంటే ఏమిటి? కిం మరణం? ఒకప్పుడు శంకరాచార్యులు వారు చెప్పాల ప్రశ్న ఉత్తరాల్లో, ఏమిటి మరణం అంటే మూర్ఖత్వం. మూర్ఖత్వమే మరణం. ఎవడు చెప్పినా వినకపోవడమే మరణం అంటే. నేను దేవుడు చెప్పినా వినండి అంటాడు. వీడి మొహానికి దేవుడు చెబుతాడా? వీడంతా వీడు బతికంత దేవుడు వచ్చి నీవు ఇలా చెయ్యి అని ఏం చెప్పడు. కాబట్టి ఎవడో చెప్పడు. అయినా ఈ మూర్ఖుడు అంటాడు దేవుడు వచ్చి చెప్పినా వినండి అంటాడే. అదిగో ఆ మూర్ఖత్వమే మరణం. అందుకే మనకి భారతదేశంలో ఒక దరిద్ర పార్టీ ఉంది. ఏళ్ల తరబడి వాడు ఎప్పుడు పరిపాలనలోకి రానుకోండి. ఉన్న బెంగాల్లో పరిపాలన కూడా పోయింది బెంగ లేకుండా. ఆ దరిద్ర పార్టీ వాడు అంటే ఏమంటే మూర్ఖులు. వాడు మరణంతో సమానం. వాడు బతికున్నా చచ్చిన వాడితో సమానం. ఆ చచ్చిన పీరుగులతో ఇంకా ఏంటంటే చచ్చి కూడా సాధిస్తారు వాడు. మహాపాపాత్ములు వీడు. ఈ మూర్ఖులు ఎప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తారు. ఇటువంటి వాళ్ళతో దేశానికి నాశనం, ప్రపంచానికి నాశనం. అయినా వాళ్ళు ఎంతో కొంత ఉంటారంటే పూర్తిగా పోరాట. ఎందుకంటే భగవంతుడు జాలి పడతాడు. రాక్షసుల్ని సంహరించిన కొంతమందిని విడిచిపెడతాడు కదా. ఆ మూర్ఖుల్ని కూడా ఆయన దయతలిచి విడిచిపెడుతూనే ఉంటాడు. అలాంటి మూర్ఖత్వము పోవాలంటే ఏమి చెయ్యాలి? వేదవ్యాసుడు వారు చెప్పిన మాట. మూర్ఖత్వం మహాప్రమాదం. దాని నుంచి బయటపడడానికి, నివారణ పొందడానికి, ఉపశమనం పొందడానికి, ఉపశాంతి పొందడానికి, మూర్ఖులతో స్నేహం చేయడం వల్ల వచ్చిన నష్టం నుంచి బయటపడడానికి దేవీ భాగవతో శ్రద్ధతో వినండి. తథా న గంగా నగయా నకాశీ నైమిషం నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీ మఖయేష విప్రాహ. అమ్మవారి చరిత్ర వినడం యజ్ఞముతో సమానం. దేవీ మఖము అన్నారు. అంబా యాగం. అమ్మవారి కథని శ్రద్ధగా 7 రోజులు కానీ 9 రోజులు కానీ వినడమునకు దేవీ మఖము లేక అంబాయాగము అని కూడా పిలుస్తాం. ఈ యజ్ఞం ఎంత గొప్పదో చెప్పారు. గంగా, గయా, కాశీ, ప్రయాగ, బదరి ఇటువంటి అనేక క్షేత్రములు తిరగడం వల్ల, అందులో ఉన్న తీర్థాలలో స్నానం చేయడం వల్ల మనకి ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం కేవలం శ్రద్ధతో అమ్మవారి చరిత్ర వింటే వస్తుంది. అసలు అది వెళ్ళక్కర్లేదని కూడా చెప్పాడు. ఒకవేళ వెళ్ళలేవు, నీ దగ్గర డబ్బు లేదు, సమయం లేదు, అలాంటప్పుడు వెళ్ళకపోయినా పర్వాలేదు. అందుకే తథా నా గంగా, నువ్వు గంగలోకి వెళ్ళకపోయినా పర్వాలా, కాశీ వెళ్ళకపోయినా పర్వాలా, గయ్య వెళ్ళకపోయినా పర్వాలా, ప్రయాగలో తీర్థస్నానం చెయ్యకపోయినా పర్వాలా, కానీ అమ్మవారి కథ వింటే వెంటనే ఆ క్షణమే తరిస్తావు. పునాతి సద్యం అన్నాడు. సద్య అనే శబ్దం వాడాడు అక్కడ. అంటే వెంటనే ఈ కథ వినడం ద్వారా తరిస్తావు. తక్కినవి ఇప్పుడు గంగలో స్నానం చేస్తే ఆ స్నానం చేసిన ఫలితం ఏడాది పోయాక వస్తుంది మనకి. బదరి వెళ్ళి దానం చేస్తే ఆ ఫలితం రాబోయే 10 ఏళ్లలో వస్తుంది. కానీ ఈ ఫలితం వాయిదా ఉండదట, ఆ క్షణమే పడిపోతుంది అనమాట. ఇంకా మనం డబ్బు కూడా జూము ద్వారా పంపినా కూడా ఇవాళ పంపితే 2 రోజులు పట్టచ్చు. ఇది అలా కదే. ఆ భాగవతం, దేవీ భాగవతం విన్నామా ఆ క్షణమే టక్కన మనకు వచ్చి పడిపోతుంది ఆ ఫలితం. అందుకే సద్య పునాతి, ఆ క్షణమే నీవు తరిస్తావు దేవీ భాగవత కథ వినడం వల్ల. అందుకే దీనికి ఇంత శక్తి ఉన్నది. ఇందులో ఉన్న ప్రత్యక్షరం ఒక మంత్రం అన్నాడు ఆయన. ఒకానొకప్పుడు ఈశ్వరుడు సతీదేవి శరీరాన్ని తన భుజం మీద వేసుకొని ఓ
ఉన్మాది కాలిపోయిన కట్టెలో ఉన్న అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే దానివల్ల లోకాలన్నీ కంపించాయని ప్రారంభంలో చెప్పాం కదా. అప్పుడు దేవతలు ఋషులు పరుగు పరుగున విష్ణువు దగ్గరికి వెళ్ళి, విష్ణుదేవ, దక్షయజ్ఞంలో సతీదేవి శరీరం కాలిపోయింది, ఆ శరీరం బొగ్గులా నల్లగా అయిపోయింది. ఆ నల్లని శరీరాన్ని చూసి బాధ తట్టుకోలేక శివుడు తన భుజం మీద వేసుకుని తెగ తిరుగుతున్నాడు, లోకాలన్నిటిలోనూ తాండవం ఆడుతున్నాడు, విలయ తాండవం ఆడుతున్నాడు. దాంతో లోకాలన్నీ కంపించిపోతున్నాయి, అకాల ప్రళయం వస్తోంది. నువ్వు ఏదో రకంగా ఈ ప్రళయాన్ని ఆపి భక్తుల్ని రక్షించమని ప్రార్థిస్తే, విష్ణుస్తుత్వరయా తత్ర ధనురుద్యం యమార్గణై చిచ్ఛేద అవయవాని తాని తత్తత్ స్థానేషు చాపతత్. వెంటనే విష్ణువు ఈశ్వరుడికి ఉన్మాదం తగ్గితే కానీ నృత్యం ఆపడం. ఆయన నృత్యం చేసినంత వరకు లోకాలు అల్లకల్లోలం కాక తప్పదు. తద్వారా ప్రపంచానికి ప్రళయం వస్తుంది. ఉన్మాదం ఆగాలంటే ఆయన భుజం మీద సతీ కళేవరం ఉండకూడదు. సతీదేవి కళేవరాన్ని నేను ఇప్పుడే ఆయన భుజం మీద నుంచి దూరం చేస్తాను, దాంతో ఆయన తపస్సు చేస్తాడు అని వెంటనే ఏం చేశాట, ధనురుద్యమ్య, ధనుహు అంటే ధనుసుని చేతిలో ఉన్న కోదండాన్ని, ఉద్యమ్య ఎక్కుపెట్టాడు. ధనుస్సుని ఎక్కుపెట్టి మార్గణై బాణములతో ఆ శరీరాన్ని 108 ముక్కల కింద టప్ప కొట్టేశాడు. ఆ ముక్కలన్నీ భూమండలంలో చాలా చోట్ల తత్తత్ స్థానేషు ఆయా ప్రాంతాల్లో పడ్డాయి. పడగానే వెంటనే బ్రహ్మదేవుడు ఆయా ప్రాంతాలలో అద్భుతంగా గుడులు కట్టాడు. అవే వరుసగా లంకాయాం, శాంకరీదేవి మొదలుకొని 108 పీఠాలు. అందులో 18 పీఠాలు బాగా ప్రసిద్ధికి ఎక్కాయి. శాంకరీదేవి మొదలుకొని కాలంజరం వరకు అనేక స్థానాలలో అమ్మవారి అవయవాలు పడినట్టే ఆ క్షణమే బ్రహ్మదేవుడు ఆ పడిన చోట గుళ్ళు కట్టేశాడు. వాటిని ఆ ఆలయాలన్నిటినీ ఒకేసారి సంప్రోక్షణ చేశాడు. అమ్మవారి యొక్క కళను ఆవహించాడు. దాంతో ఈశ్వరుడికి ఉన్మాదం తగ్గిపోయింది, లోకాలకి క్షేమం కలిగింది. అదిగో ఆ అన్ని స్థానాలలోకి చాలా దివ్యమైన ఒక స్థానం ఉన్నది. అది ఇప్పుడు అయోధ్యానగర ప్రాంతంలో ఉన్నది. వరుసగా 18 శక్తిపీఠాల గురించి మనకు తెలుస్తోంది, కానీ 108 పీఠాలు ఉన్నాయనేది దేవీ భాగవతంలో 7వ స్కంధంలో చెప్పారు. అందులో ఒక శక్తిపీఠం ఉన్నదే, ఆ శక్తిపీఠంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆమె పేరు శాంతిమతి అని పేరు. ఆ శాంతిమతి ఉపాసన వల్ల ఎంత కష్టంలో ఉన్నా మానవుడికి ఆ క్షణమే ఉపశమనం కలుగుతుంది. అక్కడున్న శాంతిమతి అని పేరు కలిగినటువంటి అమ్మవారికి కన్యా అని కూడా పేరు. చాలా కాలం క్రితం ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది. ఆ కథ చెబుతున్నా విను. పూర్వం శర్యాతి అని ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయన కూడా ఇక్ష్వాకు వంశస్థుడు, మహానుభావుడు. ఆయన అయోధ్య నగరాన్ని పరిపాలించిన వాడే. ఈ శర్యాతి మహారాజు గారికి చాలామంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉన్నది. ఈ కూతురికి సుకన్య అని పేరు పెట్టాడు ఆయన. నిజంగా సుకన్య అంత అందగత్తె, మంచి కోమలమైన మనస్సు కలిగినది. ఈ రాజు అప్పుడప్పుడు 1 ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి తన అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్న కేకారణ్యాలలో జంతువుల్ని వేటాడడానికి వెళ్ళేవాడు. పూర్వకాలంలో జంతువులు అడవులలో తెగ పెరిగిపోయి విజృంభించి ఓళ్ల మీద పడేవిట. అలా ఓళ్ల మీద పడి ఓళ్లలో ఉన్న ప్రజల్ని తినేస్తూ ఉంటే అప్పుడు ప్రజారక్షణ కోసం మహారాజులు ఏడాదికో లేదా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి వేటకి వెళ్ళేవారు. నిజానికి వేట వాళ్ళకి వ్యసనం కంటే కూడా ఎక్కువ మందికి ప్రజారక్షణ ముఖ్యం. ఎందుకని విపరీతమైపోయినటువంటి సింహాలు, పులులు, తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ కలిసి నగరం మీద పడిపోయి ప్రజాభక్షణ చేసేవి. అందుకని ప్రజలంతా రాజుగారి దగ్గర మొరెట్టేవారు, మహారాజా జంతువులు వచ్చి అడవుల్లోంచి వీధుల్లో పడుతున్నాయి, ఓళ్లలో పడుతున్నాయి, ప్రజల్ని తింటున్నాయి, రక్షించండి, మా పొలాలన్నీ నాశనం చేస్తున్నాయంటే అప్పుడు మహారాజులు కొద్ది సైన్యాన్ని వెంట పెట్టుకొని, ఆయుధాలు వెంట పెట్టుకొని అరణ్యాలకు వెళ్ళి జంతువుల్లో కొన్నింటిని సంహరించి మిగతా వాటిని బాగా లోపలికి అడవుల్లో గెంటేసేవారు కేకారణ్యంలోకి. మళ్ళీ అవి పెరగడానికి కొంతకాలం పట్టేదన్నమాట. ఇప్పుడు అసలు జంతువులు ఎక్కడున్నాయి? మనిషి గొప్ప జంతువు, ఈవిడ మహాక్రూర జంతువు. ఈ ప్రపంచంలో ఏ జంతువునైనా క్రూర జంతువు కింద భావించే క్రూర జంతువు మనిషి, అందులో ముఖ్యంగా చైనావాడు. వీడికి అన్నీ కూరే, ఇంకెంతకంటే క్రూరుడు ఉంటాడండి. నన్ను అడిగా చాలా కాలం క్రితం అనమాట. పులికి మేకకి తేడా ఏమిటంటే పులి క్రూర జంతువు, మేక కూర జంతువునైనా అని అలా అప్రస్తుతంలాగా తయారయ్యారు. ఈ చైనా మరి ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ వాయిదారి దేశం, వానపాములు
వాడు వానపాములు అంటే నూడిల్స్ అనమాట వాళ్ళకి. మన వాళ్ళు సేంద్రియ ఉప్మా తింటే లేడమే. చెదపురుగులు వేయించుకు తింటారు. ఇంకా వీళ్ళకి బొద్దింకలు కనబడ్డాయా? మా ఇంట్లో ఈ మధ్యన బొద్దింకలు పెరిగాయి. ఎవడన్నా ఒక్క చైనా వాడిని పిలిచారంటే మర్నాటికి ఒక్క బొద్దింక వేగలదు. పాములు, వానపాములు, బొద్దింకలు, చెదపురుగులు, కప్పలు, దప్పలు, పీతలు, ఇంకా వాడికి రోత లేదు, పీత లేదు, రోత లేదు, వాడికి ఏది కనపడితే తినేస్తాడు అనమాట. మనం ఇంకొకటి ఏంటంటే అనుమతి ఇవ్వటం లేదు కానీ మన కూడా తినేస్తాడు. నేను అందుకే ఇక్కడికి వాళ్ళు రానివ్వట్లేదు కానీ, లేకపోతే చెప్పడానికి నేను వినడానికి శ్రోతలు తగ్గిపోరు. రోజు ఒక్కొక్కటి పీకు తినేస్తాడు వాడు. మహాభయంకరమైన విచిత్రమైన మనుషులండి బాబు. కానీ పూర్వం అలా క్రూరంగా చంపేవారు కాదు. వేటకి ఎన్ని నియమాలండి. గర్భంతో ఉన్న వాటిని, ముసలి జంతువుల్ని, చిన్న జంతువుల్ని చంపేవారు కదా తెలిసిన. అలాగే రతిక్రీడలో ఉన్న జంతువుల్ని వాటి జోలికి వెళ్ళకూడదు. ఇంత నియమంతో ఉండేది. అందులో వేట సాధారణంగా విజయదశమి కాలంలో, శరత్కాలంలో చేసేవారు. విజయదశమి పూర్తయ్యాక అమ్మవారిని పూజించి ఆ శరత్కాలంలో పూర్ణిమ నాటికి వేటకి వెళ్ళేవారట. కొన్ని జంతువులు, అతి క్రూరమైన జంతువులు వధించేవారు. అటువంటి వేటకి ఈ శర్యాతి మహారాజు బయలుదేరాడు. ఆ బయలుదేరేటప్పుడు ఏం చేసేది, ఆడవాళ్ళని వెళ్ళని కూడా వెంట పెట్టుకుని, మేము జంతువులను వేటాడతాం, మీరు చక్కగా పక్కన పువ్వుల తోటలు చాలా ఉన్నాయి అడవిలో, ఆ పువ్వులు అవి కోసుకోండి, సరదాగా తిరగండి, ఎప్పుడు చూసినా సిటీలో ఉంటే అనారోగ్యంగా ఉంటుంది, అప్పుడప్పుడైనా ప్రకృతిలో తిరగాలి అని మొత్తం మీద భార్యల్ని, పిల్లల్ని అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. భటులతో వేటకు ఒక పక్క వెళ్ళారు. ఆ అడవిలో ప్రాంతంలో డేరాలు వేసుకున్నారు. ఆడపిల్లలంతా ఈ సుకన్య వాళ్ళందరికీ నాయకురాలు కనుక, రాజుగారి కూతురు కనుక, యువరాజ్ఞి కనుక, యువరాణి అనకూడసమా, రాణి శబ్దం తెలుగు పదం, యువ సంస్కృతం, అయితే యువరాజ్ఞి అనాలి. రాణి అనేది వికృత పదం. వికృత పదాన్ని సంస్కృతంతో సమాసం చేయకూడదు. ఒకటి కాదు, ఈ భాష ఎక్కడ రోజును. మొత్తం మీద యువరాజ్ఞి గారు కూడా కొంతమంది చెలికెత్తెలు వెంట పెట్టుకొని ఓ 100 మంది చెలికెత్తెలతో కలిసి పుష్పాపజయానికి బయలుదేరింది, పువ్వులు కోయడానికి బయలుదేరింది. ఆ అడవిలో ఒక గొప్ప పర్వత ప్రాంతం ఉన్నది. అక్కడ రకరకాల సంపంగులు ఉన్నాయి, సౌగంధిక పుష్పాలు ఉన్నాయి, మల్లెలు ఉన్నాయి, మొల్లలు ఉన్నాయి. ఇవన్నిటినీ కోసుకుంటూ సరదాగా తిరిగారు. అక్కడ చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువులో కాసేపు జలకాలాటంలోని జలక్రీడలు ఆడారు. అందంగా ఆడుకున్నారు, పాడుకున్నారు. అక్కడ ఎవరు ఉండరు కనుక, పైగా భటులు వీళ్ళున్న ప్రాంతాల్లోకి ఎవరు మగాళ్ళు రాకుండా కట్టుదట్టగా కాపలా కూడా పెట్టారు. మంచి సుశిక్షితులైన భటుల యొక్క రక్షణ ఉంది కనుక నిశ్చింతగా అక్కడ వాళ్ళు కాసేపు ఆడుకున్నారట. పూర్వం చక్కగా అలా హాయిగా ఆడుకునేవారు, స్వేచ్ఛగా ఆడుకునేవారు అన్నమాట. మన్మథ పూజ అని చేసేవారు. మన్మథుడిని ఆడపిల్లలు ఓ 16 ఏళ్ళు వచ్చాక పూజిస్తే అందగాడైన భర్త లభించేవారు. ఇప్పుడు ఈ వెనకాతల కథకి ఒక తెప్పుడు ఉంటుందిలేండి. అది విన్నాక అప్పుడు మన్మథ పూజ చేస్తే కూడా మరి మీరేమో మంచి పడుచువాడు భర్త లభిస్తాడన్నారు, ఈ అమ్మాయికి ఇలాంటి భర్త లభించాడు ఏమిటని అడగచ్చు. కానీ ఆ అమ్మాయి జాతకం బాగా మారింది కాబట్టే ఈ కథ ఇంత బాగా చెప్పడం. ఈ అమ్మాయి కూడా అక్కడ మన్మథ పూజ చేసింది. ఇంతలో అక్కడికి దగ్గరలో ఒక పుట్ట కనపడింది. ఆ పుట్టలోంచి మిణుక్కు అంటూ కాంతి కనపడింది. వెంటనే సుకన్యకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటిది? ఈ అడవిలో ఇంత పెద్దగా పెరిగిన పుట్ట, ఆ పుట్టలో నుంచి జ్యోతులు పెట్టి కనబడుతున్నాయి. అందులో ఉన్నవి మిడుగురు పురుగుల, రత్నాల, కెంపుల, లేక ఏ సూర్యుడైనా అందులో దూరాడా? ఇంత కాంతి ఎలా వస్తుంది అని చెలికెత్తెలు వద్దంటున్నా వినిపించుకోకుండా, ఎందుకు వచ్చిందమ్మా? అప్పటికి అన్నారు చెలికెత్తెలు, ఎందుకు వచ్చిందమ్మా? పొట్లో ఏ పాములు ఉంటాయో లేనిపోయిన గొడవ, నువ్వా చిన్నపిల్లవి తొందరపడి వెళ్ళకంటుంటే వినిపించుకోకుండా, ఊరుకోండి తిరిగితనము మీరు. మా నాన్నను చూడండి, కోదండం పుచ్చుకొని పెద్ద పెద్ద జంతువులు వేటాడాడు, సింహాలు వేటాడాడు. ఆ మాత్రం పుట్ట దగ్గరికి వెళ్ళి అవసరమైతే పాము తోక పట్టుకుని తెప్పలేనా అని దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట దగ్గరికి వెళ్తే ఏం కనబడ్డల్లా, కానీ కాంతి మాత్రం పుట్టలో వస్తుంది బయటికి. ఇదేమిటో చూడాలని మంచి పదునైన ఒక దర్భ తీసి ఒక్క పోటు పొడిచేది కాదు. దర్భ చాలా పదునుగా ఉంటుంది సమండి. సరైన దర్భలు ముట్టుకుంటే చేతుల్లో కోసుకుపోతాయి. నేను చూశాను, అందుకు చెప్తున్నాను. ఎప్పుడైనా మీకు కాశీ నుంచి వింధ్యాచలం వెళుతున్నప్పుడు, లేకపోతే సీతామఢి అని సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన చోటుకు వెళితే దారిలో దర్భలు కనపడతాయి. దర్భలు జాగ్రత్తగా కత్తిరించకపోతే వేళ్ళు కోసుకుపోతాయి. బ్లేడు కంటే షార్ప్గా ఉంటాయి. గడ్డం తీసుకోవడానికి అసలు బ్లేడ్ అక్కర్లేదు. సరిగ్గా తీసుకోకపోతే మొత్తం చెక్కిళ్ళు, ఇవి కూడా చర్మం కూడా పోతుంది. కానీ చాలా అద్భుతమైన పదును కలిగిన దర్భలు ఉంటాయి. ఈ దర్భ అలాంటి పదునైన దాంతో 2 కాంతులు అందులోంచి బయటకు వస్తుంటే 2 చోట్ల పొడిచింది. ఈసారి ఏమైంది, ఆ కాంతి తగ్గిపోయి ఆ నెత్తురు వచ్చింది. లోపల నుంచి సన్నని మూలుగు వచ్చింది. నిజానికి ఆ లోపల ఎవరున్నారు? మహానుభావుడు చ్యవనుడు అనే ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం నుంచి, వక్షస్థలంలో
కుడివైపున వక్షస్థలం అంటే మొత్తం అంతా కలిపి వక్షస్థలం అంటాం, ఈ ఛాతి. కుడివైపున శ్రీవత్సం అని పుట్టువత్సం ఉంటుంది, ఎడం వైపునేమో లక్ష్మి ఉంటుంది. ఈ శ్రీవత్సం నుంచి భృగువు అని ఒక ప్రజాపతి పుట్టాడు. అందుకని భృగువుకి ఏమని పేరు? శ్రీవత్సగోత్రుడు. ఈ భృగువు గారి తర్వాత బ్రహ్మగారి మనస్సులో ప్రవేశించి బ్రహ్మమానస పుత్రుడు అయ్యాడు. అయినా శ్రీవత్సం నుంచి ముందొచ్చాడు కనుక ఆయన బ్రహ్మపుత్రుడైనా కూడా శ్రీవత్సగోత్రుడికి ఆద్యుడయ్యాడు. ఈ భృగువు యొక్క కొడుకుల్లో ఒకడు ఈ చవనుడు. అంటే భృగువుకి శుక్రాచార్యుడు, చవనుడు ఇలాంటి వాళ్ళు కొడుకులు ఉన్నారు. అందుకే ఆ వంశంలో గొప్పవాళ్ళు 5గురు ఉన్నారు కాబట్టి పంచావిషయ ప్రవరాన్వితం. భార్గవ అంటే భృగువు యొక్క కొడుకైన ఒక వ్యక్తి అంటే శుక్రాచార్యుడు. చ్యావన ఈ చవన మహర్షి సంబంధించినటువంటి వంశం. ఆప్నువాన ఆ తర్వాత ఆప్నువానుడని ఒక ఆయన పుట్టాడు. ఆయన అలా నోరు తెరిస్తే నోట్లోంచి అగ్నిజ్వాలలు వచ్చి మొత్తం రాక్షసుల్ని కాల్చి బూడిచ్చేసాయి. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి హాహాకారాలు చేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ రాక్షసులు మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారంటే శ్రీవత్సవత్రంలో చవనుడి యొక్క వంశంలో అప్పురువారుడని ఒక ఆయన పుట్టాడు. ఆయన అమ్మవారి ఉపాసకుడు. అమ్మవారిని క్లీమ్ అని తలుచుకుని నోరు తెరిస్తే ఆయన నోట్లోంచి అగ్నిజ్వాల వస్తుంది. ఆ అగ్నిజ్వాలతో ఎంతటి వాడైనా ఆయన భస్మం చేయగలడు. వెళ్ళి ఆయన కాడు పట్టుకోండి అంటే అప్పుడు దేవతలు వచ్చి రాక్షసుల్ని సంహరించి కాపాడమంటే అప్పురువారుడు అక్కడికి వెళ్ళి క్లీమ్ అని ఒక్కసారి అరిచి హుమ్ అని నోరు తెరిచాడు. ఆ నోట్లోంచి అగ్నిజ్వాలలు వచ్చి 10,000 మంది రాక్షసులు కాలి బూడిది, పిడికిడి బూడిది వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా యాస్ట్రేలో ఈటకు కూడా లేదు బూడిద, అలా ఎగిరిపోయారు. ఈ విధంగా వాళ్ళని బూడి చేయటం వల్ల ఆపునవారుడికి చాలా పేరుంది. అందుకని 3వవాడు ఆపునవారుడు. ఆ తర్వాత వాడు ఔరవుడు. పూర్వం ఈ కార్తవీర్యార్జునుడి వంశంలో హైహై వంశస్థుల్లో మూర్ఖులు కొంతమంది పుట్టారు. కార్తవీర్యార్జునుడి యొక్క సంతానంలో పరమనీచులు పుట్టారు కొందరు. ఆయన ఎంత గొప్పవాడు అంత దౌర్భాగ్యులు పుట్టారు. వీళ్ళందరూ ఓ రోజున డబ్బు లేక అల్లాడిపోయి ఈ శ్రీవత్సగోత్రులు భృగు వంశస్థుల దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ దగ్గర బాగా డబ్బు ఉందట కదా, ఒకప్పుడు మా నాన్న మీకు దక్షిణ ఇచ్చేట కదా, మాకు దక్షిణ తిరిగి ఇచ్చేయండి, మా నాన్నగారు మా తాతగారు మొదలైన వాళ్ళు ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయండి అంటే వాళ్ళు అన్నారు, చాలా తప్పిది, ఎప్పుడో ఇచ్చారు మీ వాళ్ళు డబ్బు, ఇప్పుడు వచ్చి లాక్కోవడం ఎలాగా అంటే, మీరు మా దగ్గర పౌరోహిత్యం చేశారు, మా దగ్గర డబ్బు ఇచ్చుకున్నారు, కష్టకాలంలో మాకు డబ్బు ఇవ్వకపోతే మీ జబ్బు వదిలించేస్తా ఉన్నారట. దాంతో వీళ్ళ ఒళ్ళు మండింది. ప్రేమగా అడగకుండా దౌర్జన్యంగా డబ్బు అడుగుతున్నారు, వీళ్ళకి డబ్బు ఇవ్వకూడదు అనుకుని వీళ్ళు ఏం చేశారు, డబ్బంతా ఆశ్రమాల్లో భూమిలో పాతిపెట్టి మా దగ్గర ఎక్కడుందండి డబ్బు అన్నారు. ఈ విషయం ఎవడో ఉప్పందించాడు ఈ కార్తవీర్యార్జునుడి యొక్క వంశస్థులకి. దాంతో వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే భూమిలో పాతి పెడతారా అని భూమిని తవ్వి చూస్తే బోలెడంత బంగారం ఉంది. మా డబ్బు మీరు దక్షిణగా లాక్కున్నారు, ఇప్పుడేమో అడిగితే భూమిలో పాతి పెడతారా, మీ అంతం చూస్తామని హైహై వంశస్థులు ఈ మొత్తం ఋషులందరినీ గొంతుకులు కోసి చంపేశారు. కొన్ని లక్షల మందిని ఈ శ్రీవత్సగోత్రులందరినీ చంపి పారేస్తూ ఉంటే అడిగిపోయిన ఆడవాళ్ళు బాబోయ్ బాబోయ్ అని పారిపోయారట. ఎంత నీచులండి వీళ్ళు, ఆడవాళ్ళని చంపేయడం మొదలెట్టారు. ఆ ఆడవాళ్ళల్లో ఈ చవనుడి యొక్క కోడలు ఒక ఆవిడ ఉంది. ఆ కోడలు గర్భవతి. ఆవిడ కూడా కంగారు పడి నిండు గర్భిణి, పాపం 9 మాసాల గర్భవతి. ఆవిడని కూడా చంపడానికి వెనక్కి వెళుతూ ఉంటే ఆవిడ కంగారు పడింది. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు తొడలోకి వచ్చి తొడలో నుంచి జారి బయటకు వచ్చేసి వెంటనే వాళ్ళకేసి అలా చూశాట. ఇంత బాలుడు, పుట్టిన బాలుడు గర్భంలోంచి రాలే బయటికి, కడుపులోంచి తొడలోకి వచ్చి తొడలోంచి బయటకు వచ్చాడు. తొడని సంస్కృతంలో ఊరువు అంటారు. ఊరువు నుంచి పుట్టడంలో ఔరువుడు అన్నారు ఆయన. ఆ పుట్టిన నెత్తుటి గుడ్డు ఇలా చూశాడు. చూడగానే మొత్తం ఈ హైహై వంశస్థుల కళ్ళు పోయాయి. ఇంక వాడు ఏడుస్తూ, తల్లి శాపం పెట్టావా, మా కళ్ళు తీసేసావా, మమ్మల్ని రక్షించు తల్లోయ్ తల్లోయ్ అని కాళ్ళు పట్టుకుంటే, నేనెక్కడ మీ కళ్ళు తీశాను రా బాబు, మేము మీకు కళ్ళు తీసేసి ఎట్టుంటే నేను ఎందుకు పారిపోతాను. కానీ విచిత్రం ఏమిటంటే నా గర్భంలో ఉన్న పిల్లవాడు తొడలోకి జారి తొడలోంచి బయటకు వచ్చాడు. బహుశా ఈ కుర్రాడు ఏమన్నా చేశాడేమో అనగానే వాళ్ళంతా కళ్ళు లేవు కనుక తడువుకుంటూ ఆ పసిబాలుడి కాళ్ళు పట్టుకున్నారట. అప్పుడు ఆ పసిబాలుడి పక్కపక్కన, మూర్ఖులారా, మా తల్లి గర్భంలో నుంచి నేను అందరిలా యోని ద్వారా ఎందుకు రాలేదో తెలుసా, మా తల్లి ప్రసవ దృశ్యం మీలాంటి నీచులు చూడకూడదు కనుక, అందుకే తొడలోంచి బయటకు వచ్చాను, అయోనిజుడిని నేను. మూర్ఖులారా, ఎన్నో జన్మల నుంచి అమ్మవారిని ఉపాసన చేసిన మహానుభావులం మేము. మీరు లోభంతో డబ్బులు అడిగారు. అడిగిన వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్గా అడిగారా? ఒకసారి దక్షిణ ఇచ్చాక మీ పెద్దవాడు దాని మీద మీ అధికారం ఏమిటి? ఒక వ్యక్తికి ఏదైనా దానం చేశాక ఇంకా దాని మీద అధికారం ఉండదు మీకు. పైపెచ్చు ఇంతమందిని చంపుతారా? మీ పాపాన్ని నాశనం చేయడానికి నేను ఇలా పుట్టాను.
ఇక మీదట ఎప్పుడు శ్రీవత్సగోత్రుల జోలికి వెళ్ళడం అని లెంపలు వేసుకుంటే మీ కళ్ళు మీకు ఇస్తానంటే అప్పుడు వాళ్ళు లెంపలు వేసుకున్నారు. మళ్ళీ ఆయన కళ్ళు ఇచ్చాట. ఇంత చేసి పుట్టినవాళ్ళు. అప్పటి నుంచి ఔర్వుడి పేరు కూడా చేరింది. ఇది దేవీ భాగవతంలో ఎంత బాగుంటుందో తెలుసా, హైహీలు కథ అంటారు దీన్ని. అసలు అద్భుతం కదా దేవీ భాగవతంలో ఇలాంటి కాదు. ఈ దేవీ భాగవతంలోనే కాదు, భాగవతం నవమస్కంధంలో కూడా, మామూలు భాగవతంలో కూడా ఉంటుంది. ఈ విధంగా మొదట ఎవరు వచ్చారు? భార్గవ, రెండోవాడు చేవన, మూడోవాడు అప్పునవాన, ఈ నాలుగోవాడు ఔర్వుడు, తొడ నుంచి పుట్టినవాడు. ఆ తర్వాత వాడు జమ దగ్గర కొడుకు పరశురాముడు. ఆయన ఈ శ్రీవత్సగోత్రంలో పుట్టిన వాళ్ళలో మహాపరాక్రమవంతుడు పరశురాముడు. అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకడాయన, దశావతారాల్లో ఒకడాయన. గండ్రగొడ్డలు పుచ్చుకుని 3 ఏళ్ళు 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేసిన వాడు ఆయన. ఆయన గొప్పవాడు కనుక ఆయన పేరు కూడా జామదగ్ని, అంటే జామదగ్ని యొక్క కొడుకు. ఈ 5గురి కంటే ఇంకా గొప్పవాడు లేరని కాదు, వీళ్ళు ఎక్కువ ఘనకార్యాలు చేయటం వల్ల ఈ పంచాక్షయ ప్రవరాన్వితం అయ్యిందనమాట. అటువంటి మహాపవిత్ర వంశంలో భృగు మహర్షి యొక్క కొడుకుల్లో ఒకడు ఈ చవనుడు, ఇప్పుడు ఈ పుట్టలో ఉన్నవాడు. ఆయనంతటి అమ్మవారి భక్తుడు మరొకడు లేడు. నిత్యం అమ్మవారి యొక్క ఐంకార బీజము జపించి 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 కదలకుండా ఉండిపోతే ఆయనకి గడ్డాలు వేసాలు పుట్టేసే బాగా. కొన్ని వేల సంవత్సరాలుగా పుట్టలో తపస్సు చేస్తున్నట్ట. ఆయన ముందు తపస్సు చేస్తున్నప్పుడు అడవిలో ఏమీ లేవు, కానీ క్రమక్రమంగా అడవిలో చెట్లు పెరిగిపోయాయి, ఆయన శరీరం పుట్టలు పోసాయి, మీద నుంచి పాములు వెళ్ళిపోయాయి. అయినా కదలలేదు కండి. ఆయన అంత తపస్సు చేశాట. మనమా పురాణం ఏంటంటే టింగని ఫోన్ రాగానే అటు ఇటు పరిగెత్తేస్తాం. మనకి అంతే నిష్ట. ఒక్క క్షణకాలం ఎవడన్నా దగ్గరంటే వెంటనే నాకు మైండ్ డైవర్ట్ అయిపోట్ల. ఆయన ఏకాగ్ర చిత్తుడు, ప్రపంచాన్ని మరిచిపోయాడు. అందుకే కళ్ళు మూసుకు తపస్సు చేస్తుంటే ఆయన శరీరం మీద పుట్టలు మోసాయి, వెదురు మొక్కలు మొలిచాయి, బాగా బక్క చిక్కిపోయాడు, అస్థిపంజరం అయిపోయింది ఆయన శరీరం. అంత చిక్కిపోయి చర్మం ఎముకలకు అంటుకుపోయిందిట. గడ్డం అలా పండు గడ్డం అయిపోయింది, తెల్ల గడ్డం అయిపోయింది, తెల్ల జుట్టు అయిపోయింది. అయినా విడిచిపెట్టకుండా ఐ ఐ అని జపిస్తూనే ఉన్నాడు ఆయన. ఆహా, ఏమి నిష్ట! అటువంటి మహాత్ముడు ఆయన. బ్రహ్మదేవుడు ఆయన తపస్సు చూసి ఆశ్చర్యపోయాటండి. పోతన గారు సప్తమ స్కంధంలో గొప్ప పద్యం రాశాడు. పూర్వం తపస్సు చేసినప్పుడు శరీరం నాశనం అయిపోతున్నా, పక్కవాడు వచ్చి పొడి చేస్తున్నా కదలకుండా తపస్సు చేసేవారట. దంశవ్రాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబులో సంశీర్ణంబులు చేసి పట్టి తిన్నగా శల్యావశిష్ఠుండవై వంశఛలన తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం వింతయు లేక నీకు నిలువన ప్రాణంబులెట్లోర్చలో అడవి ఈగలు, చీమలు, పాములు, దోమలు ఇటువంటివన్నీ ఒంటి మీద పాకి రక్తం తాగేస్తూ చర్మాన్ని తినేస్తూ ఉంటే, లోపలున్న మాంసాన్ని కొవ్వుని పట్టి తింటూ ఉంటే, పైన పుట్టలు పోసి ఆ పైన వెదుళ్ళు ఒలిచి చర్మం తప్ప మరేమీ లేకుండా అయిపోతూ ఉంటే, కేవలం ఎముకల పోగుగా గాలి పీల్చుకుంటూ ఈ పుట్టలో ఎలా తపస్సు చేసే ఉన్నాడు బ్రహ్మ. అంతటి కఠోర తపస్సు అన్నమాట. అందుకే వాళ్ళని మహాత్ములు అన్నారు. ఆ తపస్సు చేస్తున్న మహాత్ముని యొక్క శక్తి అంతా కళ్ళల్లోకి వచ్చింది. అందుకే ఏమైందనమాట, కళ్ళు జ్యోతులులా వెలిగిపోతున్నాయి. ఎవరైనా బాగా తపస్సు చేస్తే కొందరికి శిరస్సు నుంచి వస్తుంది కాంతి, కొందరికి కళ్ళల్లో ఉంటుంది. అంటే వాడు ఏముండడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటాడు, కానీ కళ్ళల్లో కాంతి ఉంది. ఒక్కొక్కడికి కంఠం నుంచి కాంతి వస్తుంది. ఏ చక్రము దగ్గర ఏ వ్యక్తి ధ్యానమును కేంద్రీకరిస్తే అక్కడ నుంచి వెలుగు వస్తుంది. అందుకే ఒక వ్యక్తి ఎక్కడ ధ్యానం చేస్తున్నాడో మనకు తెలిసిపోతుంది. ఒక్కొక్కడికి చూడండి, నాభీస్థానంలో గొప్ప కాంతి కనపడుతుంది, అంటే వాడు మణిపూరక చక్రం దగ్గర జపం చేస్తున్నాడు. ఒక్కొక్కడికి పొత్తి కడుపు దగ్గర నుంచి గొప్ప కాంతి కనపడుతుంది, అంటే వాడు స్వాధిష్టాన చక్రం దగ్గర జపం చేస్తున్నాడు. ఒక్కొక్కడికి ఆసన స్థానం దగ్గర నుంచి కాంతి బాగా తన్నుకొస్తుంది, అంటే అతడు మూలాధార చక్రంలో తపస్సు చేస్తున్నాడు. మూలాధార చక్రం మనం కూర్చునే ప్రాంతంలో ఉంది, అది కూడా వెన్నుకి వెనక భాగంలో ఉంటుంది. ముందు ఉండొస్తుమా మూలాధారం చాలామందికి తెలియదు, కానీ ఇలా మనం కూర్చునేటటువంటి పురుదుల దగ్గర, ఆసనం దగ్గర సరిగ్గా వెనక భాగంలో మూలాధారం అని ఒక చక్రం ఉన్నది. దానికి అధిష్టాన దేవత గణపతి. అక్కడ గమ్మనే ఒక బీజం నిరంతరం మోగుతుంది. దానిని గుర్తిస్తే జపం అవుతుంది. గుర్తించడం లేదు కాబట్టి మనం ఇలా ఉండిపోయాం.
ఎప్పుడైనా జీవుడు గుర్తిస్తే దేవుడు అవుతాడు, గుర్తించకపోతే వాడు అలా ఎల్లకాలానికి జీవుడిగా ఉంటాడు. అందువల్ల గణపతిని ధ్యానం చేసే వాళ్ళకి మూలాధారం స్వాధిష్టానం ఏమో పొత్తిగడుపు దగ్గర, మణిపూరకం నాభిస్థానం దగ్గర, అనాహత చక్రం హృదయస్థానం దగ్గర, విశుద్ధి చక్రం కంఠం దగ్గర, ఆజ్ఞాచక్రం భ్రూమధ్యం దగ్గర. ఆజ్ఞాచక్ర ధ్యానం చేసేవాడికి కళ్ళల్లో నుంచి అద్భుతమైన వెలుతురు వస్తుంది. ఈ వెలుతురు ఉండడం వల్లే ఇలా కంటితో సైగ చేస్తే అవతల పనులు చేస్తారు తెలిసిన మహాయోగులు కళ్ళల్లో గొప్ప వశీకరణ శక్తిని అట్టే పెట్టుకుంటారు. వాళ్ళ ధ్యానం వల్ల వాళ్ళు ఆజ్ఞాచక్రంలో భ్రూమధ్యంలో అమ్మవారిని కేంద్రీకరించి నియంత్రణ చేసి శక్తి పొందడం వల్ల వాడు ఇలా చూసేటట్టే పనిచేస్తాడు. ఒక్కొక్కడు కంటి సైగతో పనిచేయిస్తాడు, ఒక్కొక్కటి అంతగించుకునే చేయడు. బాబోయ్ ఆ చాపెత్తంటారా బాబు, మీకు పుణ్యం ఉంటుందిరా బాబు అని ఎన్ని అనౌన్సులు చేసినా చాపెత్తట్లేదంటే వీడికి ఏ ఆజ్ఞాచక్రం లేదని అర్థం. అదే ఆజ్ఞాచక్రం ఉందంటే ఇలా సైగ చేసామంటే చాపెత్తేస్తారు, ఇలా సైగ చేసామంటే వాడు ఏ పని చేసి పెడతాడు. మనం చెప్పిన పని చెయ్యాలంటే మన దగ్గర అంత శక్తి, వశీకరణ శక్తి ఉండాలి. ఇతని దగ్గర అంత శక్తి కళ్ళల్లో ఉంది. కాకపోతే పొట్ట ఉండడం వల్ల పొట్టలో నుంచి మిరుమిట్లు కలుగుతున్న కానీ బయటకు వచ్చింది. అది కళ్ళని తెలియలేదు ఆవిడికి. తెలియక ఏం చేసింది, బాల్య చాపల్యంతో ఈ పిల్ల టక్కర పొడి చేసింది దర్భతో. ఆ పుట్టలోంచి ఆ దర్భ లోపలికి వెళ్ళి ఆయన కళ్ళల్లో దిగడంతో కళ్ళు రెండు పోయి నెత్తురు బయటికి చిమ్మింది. అప్పుడు కూడా ఆయన హీనస్వరంతో అయ్యం అన్నాడు తప్ప బాబోయ్ అనలేదు. ఎవరికైనా కళ్ళు పోతే ఏమంటాడంటే అమ్మోయో బాబోయో చచ్చానో ఏదో అనాలిగా అవేమంటలేదు ఆయన. ఎంతటి మహాత్ముడండి. అలాగే జపం చేస్తున్నాడు. కళ్ళల్లోంచి నెత్తురు చూడగానే అది ఏమిటో తెలియక, ఆ పుట్టలోంచి ఎందుకు నెత్తురు వచ్చిందో తెలియక ఉనికిపోయి ఏదో జరిగింది. ఈ లోపల నుంచి హీనమైన కంఠస్వరం వినబడింది. ఎందుకు వచ్చిందని చెలికెత్తిన వెంట పెట్టుకుని పారిపోయింది. చిన్నపిల్ల అవడం వల్ల. అప్పటికి అమ్మాయి వయసు కేవలం 16 ఏళ్ళు. ఏం తెలుస్తుంది ఆ వయసు వాళ్ళకి పెద్దగా? అందులో ఆడపిల్లలు చక్కగా హాయిగా ఆడుకునేవారు, కోమలమైనది, అందుకని భయపడి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది, ఒక్కసారి చెవరుడి కళ్ళు పోవడంతో ఆ కళ్ళు పోగొట్టింది సుకన్య అయినా మొత్తం శల్యాతి మహారాజు గారికి, ఆయన భార్యలకి, మంత్రులకి, వేటకొచ్చిన పరివారానికి అందరికీ మలమూత్ర స్తంభనం అయిపోయింది. మలమూత్ర స్తంభనం అయిపోవడం అంటే ఏంటనమాట, వీడికి మూత్రానికి వెళ్ళాలనిపిస్తుంది. ఎంతసేపు రెస్ట్ రూమ్కి వెళ్ళి ఈ రొస్టే తప్ప బయటికి రాదు. బ్లాడర్ ఏమో ఫిల్ అయిపోయింది, బయటికి మూత్రం రాదు, మలం రాదు, ఇంకా బిగుసుకుపోయింది. ఇది ఏమన్నా మలబద్ధమేమో అని మందులు పడితే మందులు పడి కొద్దీ బాధ ఎక్కువైపోతుంది, బయటికి రావు. అలా బిగుసుకుపెట్టా ఏదో మూతేసినట్టుగా వెల్డింగ్ చేసి తలుపు కొట్టేసినట్టు అయిపోయింది అనమాట. ఇంకా చూడండి, అది దుర్భర నరకం అంటారు. లోపలేమో ఉన్నాయి, బయటికి రావు. ఎలాగిది? అందరూ కూడా పరివారం రాజుగారి దగ్గరికి వచ్చేసి వేటాడుతూ రాజుగారు కూడా ఈ బాధతో చోట చదివి పడిపోయాడు. ఆయన దగ్గరికి వచ్చి మంత్రులు ఇంకా భటులు, మహారాజా మహారాజా ఏదో తెలియని బాధ, బాబోయ్ మలమూత్రాలు బయటికి రావటం లేదన్నమాట. ఆ బాధ అనుభవించిన వాడికి తెలుస్తుందన్నారు. విమానంలో ఒకసారి కొంతమంది అలాగే అనుభవించారు. తలుపు ఏమో బిగుసుకుపోయిందిగా, అది లోకల్ ఫ్లైట్. పైగా లోకల్ ఫ్లైట్ అంటే ఎలా ఉంటుంది, దరిద్రం. అది ఉన్నది ఒకటే ఉంటుంది, వెనకాతలో వాడు పెడతాడు ఒక బాత్రూమ్, అది కాస్త బయట ఏమో తలుపు బిగుసుకుపోయింది. లోపల వాడు 6 గంటలు ఉండిపోయి ఈ లోపల ఉన్నవాడు అందరూ దానికోసం క్యూ కట్టడం. ఇది చాలా చెడ్డ బాధ అండి బాబు, అనకూడదు. కానీ ఈ బాధ మీకు ఎప్పుడు రాకుండా ఉండుగాక అని మంగళాశాసనం చేస్తున్నాను. అది వస్తే ఎలా ఉంటుందో ఏమిటో అనుభవించినప్పుడు ఈ కథ గుర్తుకు వస్తుంది. ఎందుకు వచ్చిందని మిమ్మల్ని ముందే చూస్తున్నాను. కాబట్టి ఏమిటంటే ఈ బాధ తట్టుకోలేక ఏమిటో ఈ శిక్ష ఏమిటి మాకంటే రాజుగారికి కూడా అర్థం అలా. అడవికి వచ్చినప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నాం, పోనీ ఒకళ్ళకంటే అనారోగ్యం అనుకోవచ్చు, ఎంతమందికి బిగుసుకుపోవడం ఏమిటి? బాధ ఉంది, లోపల ఉన్న ద్రవాలు ఉపద్రవాన్ని తెస్తున్నాయి, బయటికి రావు. ఎలా? ఏమిటి కారణం అనగా ఏమో తెలియక అంతా బాధపడ్డారట. రాజుగారికి ఎందుకు అనుమానం వచ్చింది, అరణ్యం అంతా ఋషుల యొక్క నిలయం కదా, మీలో ఎవరైనా ఋషులకు అపచారం చేశారా? మహానుభావులైన ఋషులకి అపచారం చేస్తే మనకి ఇలాంటి కష్టం వస్తుందని మా పెద్దలు చెప్పారు, కాబట్టి మీరు ఎవరైనా ఋషులకు అపచారం చేశారా అని అడిగాడు. అసలు నేను ఋషుల్నే చూడలేదన్నారు ఎవరికి వాళ్ళు. ఆడవాళ్ళు అడిగితే వాళ్ళు తెలియదు అన్నారు. చివరికి ఈ విషయం సుకన్యకి తెలిసింది. ఆవిడకి మాత్రం బాధ లేదు, అందరికీ ఉంది. కానీ అసలు పొడిచిన వాడికి ఏ బాధ లేదుట, దగ్గర అందరికీ వచ్చి పడింది బాధ. కారణజన్మురాలు కనుక, ఆవిడ నిరంతరం అయింకార జప నిష్ఠాగరిష్ఠురాలు కనుక, అయినా ఆవిడకి వేరే శిక్ష ఉన్నది కనుక, ఆవిడ ద్వారా లోకానికి మరేదో తెలియాలి కనుక ఆవిడకి మాత్రం ఆ కష్టం కలగలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ బాధ గురించి తెలుసుకుని తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు మీ అందరికీ బాధ కలగడానికి ఒకవేళ నేను కారణమేమో, విషయం నాకు తెలియదు, నేను పువ్వులు కోసుకోవడానికి వెళ్ళాను పుట్ట దగ్గరికి, ఆ పుట్టలో జ్యోతి కనపడితే దర్భలతో పొడిచాను, అందులోంచి నెత్తురు వచ్చింది, ఏదో కంఠస్వరం వినపడింది అనగానే
సందేహం లేకుండా ఇది నా కూతురు తెచ్చిపెట్టిన తంటాయే, అందులో ఏదో ఉందనుకుని రాజుగారు హుటాహుటిన పరివారాన్ని వెంట పెట్టుకుని భార్యల్ని వెంట పెట్టుకుని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పుట్ట తీయించేశాడు. చూస్తే లోపల ముసలి వక్కు చవనుడు ఉన్నాడు. ఆయనకి 2 కళ్ళు పోయి అందులోంచి నెత్తులు ఇలా సారికలు పెట్టింది. అసలే ఆయన వేళ్లాడిపోతున్నట్ట. బొత్తిగా అస్థిపంజరం. వెట్లాచారి సినిమాలో అస్థిపంజరానికి చర్మం తొడిగినట్టుంది. పైగా కళ్ళల్లోంచి నెత్తులు, అలా కళ్ళు కూడా పోయి ఉన్నాయి. అది చూడగానే ఒక క్షణం నిర్వీర్యుడైపోయినా ఆయన కాళ్ళకి నమస్కరించి గట్టిగా పట్టుకుంటే కాళ్ళు ఊడిపోయేటట్టున్నాయిటండి. అంత సన్నగా అయిపోయాడు ఆయన పాపం. ఆయన కనుక 4 రోజులు అందరికీ అట్టే పెడితే ఇక్కడ టింకు తాగితే తరగతి అయిపోతారు. అలా అయిపోయాడు పాపం పక్కగా. అటువంటి వ్యక్తిని చూసి జాలి పడిపోయి కాళ్ళు పట్టుకొని మెత్తగా పట్టుకొని, మహాత్మా నీవెవరో నాకు తెలుసు, చవనుడివి. మా తండ్రి గారు చెప్పారు ఈ కేకారణ్యాలలో చవన మహర్షి కఠోర నియమనిష్టలతో తపస్సు చేస్తున్నాడని. కానీ ఆయన ఇంత దగ్గరగా ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను. బక్క చిక్కిన శరీరంతో, ఎండిపోయినటువంటి అస్థిపంజరం వంటి శరీరంతో, చర్మం అతుక్కుపోయి ముసలి ఒగ్గుగా ఉండి మహాకాంతి స్వరూపుడై ఉన్నవాడు భృగు వంశస్థుడైన శ్రీవత్స పవిత్ర గోత్రదుడైన చవనుడని గ్రహించు అని మా వాళ్ళు ఎంతకాలం నుంచో చెప్పారు. అతడివి నీవేనని తెలుసు. కానీ ఏం లాభం? నిన్ను పట్టుకుని నీ పాదాలను పూజిద్దామనుకుని తప్పించిన నాకు ఇవాళ మరొక రకంగా నీ కాళ్ళు పట్టుకోవలసిన కర్మ నా కూతురు తెచ్చిపెట్టింది. ఈయన దొరికి అనుకునేవట, ఎక్కడైనా ఈయన దొరికితే బాగుండు, ఈయన కాళ్ళు కడుగుదాం, ఈయనకి ఏదోన్నా సేవ చేద్దాం, ఈ గురువు గారిని ఆశ్రయిద్దాం, తరిద్దాం అనుకునేవాడు. అలా కాళ్ళు పట్టుకోలేదు నేను. నా కూతురు చేసిన తప్పుకు నీ కాళ్ళు పట్టుకున్నాను. తెలియక ఈ అమాయకురాలు నీ కళ్ళు పోగొట్టింది. నువ్వు క్షమించి పెద్ద మనస్సు చేసుకుని మా అందరికీ బాధను తొలగించు, మమ్మల్ని శిక్షించకంటే ఆయన పక్కపక్కనవి అంత కష్టంలో కూడా నవ్వెట్టాను. నాయన నేనేం శాపం పెట్టలా, నేను అమ్మవారి భక్తుడిని. అమ్మవారి భక్తుడికి ఎవరైనా అపచారం చేస్తే దానికి తగిన శిక్ష అమ్మ వేస్తుంది. అమ్మ ఈ అమ్మాయికి వేయకుండా మీకే వేసిందంటే కారణం, దీనికి మూలకారకులు మీరయ్యి ఉంటారు, లేదా ఇంకేదో కారణం చేత అమ్మ పని చేయించి ఉంటుంది. మీకు ఈ కష్టం నా శాపం వల్ల రాలా, అపచారం వల్ల వచ్చింది అనగా దానికి తగిన ఉపచారం చేస్తాం, మమ్మల్ని క్షమించండి అన్నాడు ఆయన. అయితే ఒక పని చేద్దాం, అసలే ముసలాన్ని ఇదివరకంటే తపస్సు ఎలాగో చేశాను, ఇప్పుడు కళ్ళు పోయాయి కనుక తపస్సు చేయలేను. ఒక్కసారి తపోభంగం అయితే మళ్ళీ నిష్ఠలోకి వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి నాకు చిన్న ఆశ్రమం కట్టించు, ఒక చిన్న గుడిసి వేయించు, అందులో నన్ను అట్టే పెట్టు. నేను ముసలాన్ని, పైగా కళ్ళు లేనివాడి కనుక నాకు సేవ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తిని ఇప్పిస్తే నీ ఆపద తొలగిస్తానన్నాడు ఆయన. ఒక్క సేవకులు ఏంటండి బాబు, మీరు అడగాలి కానీ 10,000 మంది దాసదాసీ జనాన్ని మీకు ఇస్తాను, బోలెడంత సంపద ఇక్కడ ఎట్టే పెడతా. మీరు బతికున్నంతకాలం మీకు సేవ చేసే బాధ్యత నాది. ధనం ఉన్నది, బలగం ఉన్నది, బలం ఉన్నది, మీకేం పర్వాలేదు సేవ చేస్తానంటే పక్కపక్కనవి నువ్వు ఇచ్చే డబ్బు వల్ల సేవ చేసేవాళ్ళు సేవకులు అవుతారు. సేవకులు మనస్ఫూర్తిగా సేవ చెయ్యరు సుమా, పైపెచ్చు తిట్టుకుంటారు. ఈ దరిద్ర ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తారు. ఎందుకని? ఈ ముసలాడి వల్ల మనం అంతఃపురం విడిచి అడవిలో ఉండవలసి వస్తుందని ఏడుస్తారు వాళ్ళు. ఎప్పుడైనా రైలు ఎక్కినప్పుడు సీట్లో కూర్చున్నవాడు వెనకాతల జనరల్ కంపార్ట్మెంట్ ఉంటాయి కదా, అందులో జనరల్ కంపార్ట్మెంట్ 2, 3 ఉంటాయి. అందులో కిక్కిరిసిపోయి వాడు సీట్లో కూర్చుంటే వెనకాతల కూర్చున్నవాడు ఎక్కగానే అడుగుతాడు, మీరు ఎక్కడ దిగుతారండి అంటే వీడు ఎప్పుడు దిగుతాడు అనుకోడు, వాడిది ఈ సీట్లు అక్కోవడానికి. దాంతో ఒకసారి నాకు ఇలాగ నా కర్మగల చిన్నప్పుడు ఒకటి వెనకాతల కూర్చుని ఏ ఊర్లో దిగుతారు చెప్పరండి అన్నాడు. నేను ఇప్పట్లో దిగంరా, వైజాగులు ఎక్కానంటే ఏలూరు, నెక్స్ట్ ఎలాగో విజయవాడ వస్తే ఈ రైలు ఆగిపోతుందండి. అందువల్ల కంగారు అడగంటే ఏలూరు దాకా వెళ్తానండి, ఇంకా నేనండి నర్సీపట్నంలోనో లేకపోతే యలమంచిలోనో దిగిపోతాను అనుకున్నానండి అని పక్కన ఇంకోటి దగ్గర పడ్డాడు. ఇలా కనపడిన వాడల్లా మీరు ఎక్కడ దిగుతారు. ఇంకా అలాగే ఇప్పుడు ఈ మధ్యన భోజనాలు, క్యాటరింగ్ భోజనాలు కదా పెళ్ళిళ్ళల్లో, ఈ భోజనాల్లో కుర్చీలో కూర్చునేవాడు ఎవడన్నా ఉంటే ఈ కంచం కూర్చునేవాడు ఆ కుర్చీ వెనకాత నిలబడి మీరే ఎప్పుడు వేస్తారండి, మీ తర సీట్ నాదండి అన్నాం. వాడు రుమాలు కూడా కట్టేస్తున్నారు పెళ్ళిళ్ళలో కొన్ని చోట్ల అయితే. ఈ రుమాలు ముందే కట్టేస్తారు అంటే వాడు భోజనం చేసినట్టే వీళ్ళు కూర్చోవాలి. దాంతో కూర్చున్నవాడు ఒక ఆయన భీముడు అట్టువాడు ఉన్నాడు. మీరు ఇక్కడ రుమాలు కట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, నేను మినిమం 2 hours తింటాను ఇక్కడ, ఇంకా చాలాసేపు పడుతుంది, ఇంకెక్కడికైనా కొన్నాడు. అన్నం తింటుంటే వాడి వెనకాతలు నిలబడితే దిక్కుమాల దిగలాగా వీడేం తింటాడు. ఇంక ఈ బాధలు పడలేక రకరకాలుగా ముష్టికూడు జైలు కూడని పెట్టారు. మధ్యన బఫే దాని పేరు. చేతితో ముష్టాడు జైల్లో గంట కొట్టగానే పట్టుకోవడం, ఈ పళ్ళెం కూర్చుని
అమ్మే కూర, అయ్యా కూర వేసుకోవడం, మాట్లాడుతూ ఎంగిలి చేత్తోనే పెట్టేసుకోవడం, వాడు ఒట్టో వీడు వీడు ఒట్టోడు వాడు దరిద్రం. ఎంత చండాల తిండి అయిపోయిందో. హాయిగా పెళ్ళిళ్ళలో కూర్చొని భోజనం చేయడం పోయింది. ఎంగిలి చేతులతో ఎంగిలి మాటలతో ఈ ఇద్దరు ఎదురు కూడా కూర్చొని మాట్లాడుకుంటే వీడు తింటూ నవ్వుతున్నటువంటి ముద్ద వాడి నోట్లో, వాడి మొత్తం వీడి నోట్లో. అసలు రామరామ నిజంగా చెప్తాను, ముఖంతో తొమ్మర్లు అనమాట. ఎంత జుగుప్స్ వచ్చేస్తుందంటే అసలు చేత్తో అన్నం పట్టుకు తినడమే మహాపాపం. ఒక్క దారిలో తప్ప పెళ్ళిళ్ళలో అలా తినకూడదండి. అధ్వాన్నము అని పేరు ఎందుకు వాడారంటే దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పర్వాలా, అది ఇళ్లలో కూర్చున్నప్పుడు అప్పుడు చేత్తో పట్టుకు తినడం. హాయి కింద కూర్చొని తినలేరా, టేబుల్ మీద కూర్చొని తినలేరా, లేకపోతే మానేసిపోవాలి. ఒక్క ప్రయాణంలో మాత్రం ఏం చెప్పారో తెలుసా, నీ ఇష్టం వచ్చినట్టు మర్త్యులకు నిజేచ్ఛ చేయనగు. యాత్రా సమయాలలో నియమాలు లేవు. ఎందుకని, ప్రయాణం చేస్తున్నాడు రైల్లో, నేను కింద కూర్చొని తింటానంటే నేను బెత్త దగ్గర కూర్చుంటానంటే కుదరదు. అందుకని ఏం చెప్పారు, ఈ పక్కనే లెట్టెల పక్కనే నీ బెత్త వచ్చినా సరే, అందులో వచ్చిన వాడు చేయగలుగుతున్నా నీళ్ళు నీ బెత్త చదివినా సరే శుభ్రంగా కంచం పెట్టుకుని. అందుకని అర్ధ అంటే దారిలో అన్నము, దారిలో తినే అన్నం కనుక అర్ధవాన్నం. ఆ శబ్దం ఎలా వాడిపోయిందండి వాడ, వీడు అర్ధాన్నం మనిషి అన్నాం అంటే ప్రయాణములో తింటున్న భోజనం లాంటి వాడు. ఇంకా దానికి నియమం ఏమిటి, నా పక్కన చైనాది కూర్చుంది, కూర్చుని ఇంత మాంసం ముక్క తీసేసుకుని అందులో పెద్దసాట దాంట్లో, దాని మధ్యలో తెల్లగా కనబడుతున్నటువంటి గొడ్డు మాంసం ముక్క కసా నవ్వేసి చేయికి రాసేసింది కాబట్టి అది అధ్వానం అంటే. కాబట్టి ఈ విధమైనటువంటి వాటికి మాత్రం మినహాయింపించారు, కానీ ఇంట్లో ఎప్పుడు నిలబడి భోజనం చేయరాదు. ఇవన్నీ నియమాలు. ఇవన్నీ పక్కన పెడితే ఏది ఏమైనప్పటికీ హాయిగా సుఖముగా ఈ సేవలు చెయ్యలేరు దాసదాసీజనం. నా అనుకున్నవాడు తప్ప ప్రేమతో సేవ చెయ్యాడు. నా అనుకున్నవాడు అంటే పెళ్ళాం తప్ప అంత బాగా చేసి. పూర్వం భార్యలను ఉండేవారు, వాళ్ళు ఎంతో ప్రేమగా భర్తలు చూసుకుని సేవ చేసేవారు, ఆ బంధం వేరుగా ఉండేది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్, భార్యాభర్తలు అనడానికి లేకుండా పోయింది. వీఆర్ పార్ట్నర్స్, అదేవో పెడతాడు, హ్యాస్ బ్యాండ్ అంటారు, వీడు బ్యాండ్ వేస్తాడు అనమాట, ఆవిడేమో వైపు. కానీ పూర్వకాలం ఖచ్చితంగా పెళ్ళి అయితే ఇంకా భార్యాభర్తలు ఎంత ప్రేమతో బతికేవారండి. కొంతమంది తిట్టుకుంటున్నా సరే, యావత్ జీవితం తిట్టుకుంటూ ఉన్నా సరే ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరు అనమాట. ఆ బంధం గొప్పది కనుక, నీ కూతురు నా కళ్ళు పోగొట్టింది కనుక నీ కుమార్తెను నాకు భార్యగా ప్రసాదిస్తే ఆమె నాకు సేవ చేస్తుంది, ఇదే నాకు కావాలి. నీ కూతుర్ని ఇచ్చి నాకు పెళ్లి చేసామంటే మీ అందరికీ కష్టం పోతున్నారు. కానీ రాజుగారికి మతిపోయింది. అమ్మాయికి చూస్తే 16 ఏళ్ళు, నీకు 1600 ఏళ్ళు, ఈవిడికి 16 ఏళ్ళు. ఎక్కడి 16 ఏళ్ళు, ఎక్కడి 1600 ఏళ్ళు? ఈ మధ్యన ఒక అమ్మాయిని పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు 11 ఏళ్ళు తేడా ఉందంటేనే తల్లిదండ్రులు వెంకెట్టుకుంటున్నారు. 11 ఏళ్ళే చూస్తూ వాడు రిటైర్ అయిపోతాడేమో, ఈ అమ్మాయి చిన్నదిగా ఉంటుందేమో, బాగుండదని. నిజంగా జరిగింది కాబట్టి చెప్తాను. తణుకు నుంచి ఒక ఆయన మా పీఠానికి పారాయణకి వచ్చేవాడు చాలా కాలం క్రితం. అప్పుడు ఆయన రావడంతో ఏముండదు, ఈవిడ మావిడ ఉండదు, మళ్ళీ అడగండి ఈవిడ మావిడ. ఎందుకంటే వాళ్ళు ఆవిడ చూస్తే ఇంక మనవరాల్లో ఉండేది. ఎందుకైనా మంచిదైనా రాగానే ఎవడన్నా ఈవిడ ఎవరండి మీ అమ్మాయా మీ మనవరాలని అడుగుతారని ఇంక రెండో పెళ్ళి అంట. ఈ గొడవ పడలేక అసలు అడిగిన అడగకపోయినా ఆయన ఇద్దరికీ చెప్పేవాడు మావిడని, అడిగిన వాడికి అడగని వాడికి. కొంతమంది అడిగిన వాడికి అడగని వాడికి ఇద్దరికే చెబుతారు. ఇంకా రావడంతో ఈవిడ మావిడ ఉండవు, ఈవిడ మావిడ ఉండవు, ఈవిడ మావిడ ఉండవు, ఈవిడ మావిడ. ఏంటో ఎలా చెబుతున్నాడు నేను చిన్నాడు, అప్పుడు నాకు తెలియదు. నేను చెప్పేది ఎప్పుడు మా నాన్నగారితో కూడా ఉన్న రోజుల్లో పెదముత్తేవిలో యజ్ఞం జరిగింది 90లో. అందుకని ఈ వచ్చిన వాళ్ళందరికీ ఈవిడ మావిడ అంటాడు. ఎందుకంటే మా నాన్నగారిని ఇంకా నీ కుర్రరథవి నీకేం తెలుసురా, ఆయనకేమో ముసలి వయస్సు, ఆవిడేమో రెండో భార్య, ఎందుకైనా మంచిదని చెబుతున్నాడు. చచ్చిన ఆవిడ పక్కన ఆవిడ కూర్చొని ఇచ్చేవాడు కదా, అనుమానం విశేషం. పైగా ముసలాడికి పడుచుపడడం వస్తే ఎంత అనుమానం. అందుకే వృద్ధస్య తరుణీ విషం, ముసలివాడికి తరుణి యవ్వనంలో ఉన్న స్త్రీ విషంతో సమానంట, అంత బెంగవీడికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజు ఏమన్నాడు, నువ్వు 1600 సంవత్సరాలు పైబడిన వాడి, ఇవి చూస్తే 16 సంవత్సరాల బాలిక ఈ పెళ్ళాన్ని నీకు ఎలాగ సేవ చేస్తుంది, ఇది ధర్మమా? ఇంకేదైనా కోరుకో అంటే నువ్వు నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే చెయ్యి, అప్పుడే నీ బాధ తొలగుతుంది, లేదంటే ఇంతే అన్నాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు అని ఆయన ఈ భటులు తీసుకుని దూరంగా వచ్చేసాడు. కూర్చున్నాడే కానీ బాధ తట్టుకోలేకపోతాడు. కూర్చోలేడు అసలు అనుకుంటాం కానీ నా చెడ్డ బాధ బాబోయ్ విపరీతంగా బలం వచ్చేస్తుంది. ఏం కూర్చుంటాడు, మొత్తం విడిచిపెట్టలేడు. ఆ బాధ పడలేక నిలబడలేక కూర్చోలేక గోడ పట్టుకుని చెట్టు పెట్టుకుని, భటులారా మంత్రులారా ఈ బాధతో మనం చచ్చినా పర్వాలేదు కానీ ఈ కుమార్తెని బంగారం లాంటి పిల్లని ఆ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడం బాగుంటుందంటే వాళ్ళు కూడా ఏం అనలేక మీ ఇష్టం మహారాజా మీ ఇష్టం అన్నారు ఏడు మొహంతో. అంటే వాళ్ళు ఏడుస్తున్నారని అర్థమైంది. ఎంతో ఈ బాధంతా కనిపెట్టినటువంటి సుకన్య తండ్రి, ఇంతమందిని చంపి నేను ఒక్కరితో నేను సుఖంగా ఉంటాను,
నేను మహాపాపం చేశాను, చేసిన పాపానికి శిక్ష అవడని అనుభవించాలి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కాని చెడ్డ కాని ఎవడైనా చేసిన పాప ఫలితాలు అనుభవించాలి. పాపం పుణ్యం చేశామంటే దానికి తగిన ఫలితం అనుభవించక తప్పదు. ఆ మహర్షికి నేను సేవ చేస్తాను, ఇదేదో ఉద్రేకంతో క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయం కాదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఆయన పెళ్లి చేసుకుని పరమ పతివ్రతగా సేవ చేస్తాను. ఈ జనం ఎంత అనుకుంటాను, నాకు అదృష్టం ఇచ్చాడు దేవుడు అనుకుంటాను. నిశ్చింతగా నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయి అనగానే ఇంక ఈయన కూడా బాగా తట్టుకోలేకపోయాడండి. అందుకని సరే తల్లి అంతగా నువ్వే కోరుతున్నావు కదా అలాగే అన్నాడు. అమ్మవారి భక్తురాలు కదా, ఆయన భక్తుడు. ఈ ఇద్దరికి అడవిలోనే దండలు మార్చి పెళ్లి చేశారు. ఆ దండ కూడా వేరైపోయాడు, చేతులు అణుగుతున్నాయి. ఆయన అసలు శరీరం ఉందండి పాపం. అలాగే ఆయన చేతితో దండ పట్టుకుని ఈవిడ మెడలో వేయించారు, ఈవిడ మాత్రం తనే వేసింది ఆయనకి. ఆ దండ కూడా సన్నని వల్లిపూల దండ, ఎక్కువ దండ వేస్తే కూడా పెట్టుకునేది ఆయన. అందుకని అలా వేయించారు. మొత్తం మీద ఆ విచిత్రమైన పెళ్ళి అయింది. ఒక గుడిసె కట్టించి ఆ గుడిసెలో పెట్టి కాపలా సైనికుల్ని అక్కడ అట్టే పెడతాను, దాసదాసీ జనాన్ని పెడతాను, ఇంట్లో వంటలు చేయడానికి దానికి పప్పులు ఉప్పులు పంపిస్తాను, ఇండియా నుంచి గ్రాసరీ పంపిస్తాను. ఎయిర్ ఇండియాలో దిగేవాళ్ళు సూట్ కేసులు తెస్తారే అత్తామామ వచ్చేటప్పుడు అల్లుడికి, లేకపోతే కోడలు గారి దగ్గరకు వచ్చేటప్పుడు అత్తామామలు తెచ్చినట్టుగా ఇవన్నీ పెడతానంటే, నాన్న నేను ఈ అడవిలో ఉన్నాను, అరణ్యవాసం చేసే స్త్రీలు ఎలా ఉండాలో అలాగే ఉంటాను, నేను నారచీరలే కట్టుకుంటాను, ఈ గుడిసే మాకు సకల ఐశ్వర్యాలతో కూడిన భవనం, వేరే ఏ పప్పులు ఉప్పులు వద్దు, కందమూల ఫలాలతో మేము బతుకుతాం, పూర్తిగా వనవాసమే చేస్తాం, ఏమి వద్దు, ఒక్క సేవకుడు వద్దు, సేవిక వద్దు, మీరు పండు అందాడు. ఇది నా నిర్ణయం అనగానే రాజుగారు నీ ఇష్టం తల్లి అని వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరే ఆ ఆశ్రమంలో ఉన్నారు. ఏమి సేవ చేసిందండి సుకన్య విధంగా. రోజు అమ్మవారి యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకుంది, పువ్వులు తెచ్చేది, తెల్లవారుజామునే పూజ మొదలెట్టేది. ఈ ముసలాయనకి ఎప్పుడు నిద్రపడుతుందో తెలియదు కదా, అందుకని ఆయన పడుకునేదాకా మెత్తగా కాళ్ళు ఎత్తి చక్కని నీళ్లు పట్టుకొచ్చి స్నానం చేయించి, పళ్ళు అంటూ ఉన్నాయి కనుక అవి తోమి, ఏవో కందమూలాలు మెత్తగా చేసి పెట్టి ఆయనకి చాలా సేవ చేసిన అంతా కదా. మా నాన్న యాత్ర పడింది. ఎప్పుడో ఆయన నిద్రపోయాక ఇవి నిద్రపోయేది. నిద్ర తక్కువ, పని ఎక్కువ అయిపోయింది అనమాట. పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయింది. నిద్ర తక్కువ ఇలా చేస్తూనే ఉండేది పాప. కానీ సాఫ్ట్వేర్ వాడికి వీకెండ్ 2 రోజులు ఉంటాయి, శనివారాలు. ఆవిడకి ఏమీ లేదు, 365 రోజులు ఆయనతో సేవ. అంత సేవ చేసింది పాప. ఏం వర్ణించారు దేవి భాగవతంలో. ఎప్పుడు పడుకుందో తెలియదు, ఎప్పుడు తిందో తెలియదు, అలా సేవ చేస్తూనే ఉంది. అదృష్టవశాత్తు ఆయన కూడా మహామహిమ కలిగిన వాడు కాబట్టి ఆవిడ ఒక విధంగా పరీక్షించాడు అనుకోవాలి. కొంతకాలం అలా గడిచింది, సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సరం అమ్మని అలా పూజిస్తూనే ఉంది. ఏముందో తెలుసా, అమ్మా జగన్మాత నువ్వు నాకు ఇచ్చిన ఉపకారాన్ని మర్చిపోనందుకండి ఆవిడ. అమ్మవారు పెళ్లి చేసింది ఎవరిని? ముసలాన్ని. వాడు చావడానికి సిద్ధంగా ఉన్నవాడు, పైపెచ్చు వాడికి కళ్ళు లేవు. అయినా ఈవిడ ఏముందో తెలుసా, తవ ఉపకార గుణం, నీవు చేసినటువంటి ఈ ఉపకారాన్ని, నీ ఉపకార బుద్ధిని నేను జన్మజన్మలకి మర్చిపోను. ఇంతటి పవిత్రుని భర్తనిచ్చేవాడి అసలు ఎలా తట్టుకుంది, ఎలా అందేవాడ. పైగా అన్న కూడా మనస్ఫూర్తిగా. అమ్మని అలా కొలిచినటువంటి వాడికి కష్టాలు అందుకే తొలగుతాయి. దుఃఖాన్ని సుఖంగా భావించడం అంటారు. మీరు ఎప్పుడైనా వీలుంటే గుణసుందరి కథ అని ఒక సినిమా ఉంది. అందులో గుణసుందరి కథలో ఒట్టి ముసలాన్ని, చెవులు కాళ్ళు పని చెయ్యని వాడినిచ్చి పెళ్లి చేస్తాడు తండ్రి. అయినా సరే ఆ అమ్మాయి గుణసుందరి అనమాట, 3వ కూతురు. వాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అంత ముసలాన్ని చేసినా సరే వాడే దేవుడిచ్చిన భర్త అని సేవిస్తుంది. అందులో అమ్మవారిని ఎంత అద్భుతంగా ప్రార్థిస్తుంది తెలుసా. నాకు ఈ శ్లోకం చదివినప్పుడల్లా ఆ పాటే గుర్తొస్తుంది. అమ్మవారు చెవనుండి ఇచ్చి పెళ్లి చేస్తే, ఈ చెవనుండి ఇచ్చి పెళ్లి చేయడం నాకు నీ ఉపకారం కూడా నేను మర్చిపోను దేవుడ. అదే దాన్ని పెంగళి వారు అద్భుతమైన పాటగా రాశారన్నమాట. పెంగళి నాగేంద్రరావు అనే ఒక మహాకవి లాంటి కవులు ఈ ప్రపంచంలో అరుదుగా పుడతానికి, మళ్ళీ పుట్టరు సినిమా కవులు అనిపిస్తుంది. అంతటి మహాత్ములు ఎప్పుడూ ఉంటారు, గొప్పవాళ్ళు ఉండరని కాదు, ఇంకొంచెం ఆయనకి ఎక్కువ పెట్టేస్తున్నాం అనమాట. అంత ప్రేమ నాకు ఆయన మీద, అంత భక్తి ఆయన మీద నాకు. నేను ప్రపంచంలో ప్రాణం పెట్టేవాడు 2 ఉన్నారు. ఆ 2లో పాటల్లో పాడే ఘంటసాల వారు. ఇంకా అంతటి ఇష్టం నాకు ఈ ప్రపంచానికి ఎవరి మీద ఉండదు. ఇక కన్న తండ్రికి తల్లికి ఇచ్చేస్తాను పెంగళి నాగేంద్రరావు గారికి రచయితగా. తక్కిన వాళ్ళందరినీ ప్రేమించండి కాసమా, ఇది అంత ఉన్నత స్థానం. ఎటువంటి పాట అండి అదే, మానవ మాత్రులు రాయగలరా. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత, ఉపకార గుణాలయవై ఉన్నావు గదే.
అపరాధములన్నీ మరచి ఆదరింపవే ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో, తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో కలత జల్దు జీవులమము, కలత జల్దు జీవులమము కనికరించి కాపాడగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే. ఏనాడో ఎచ్చటనో, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి. జ్ఞానమొసగి దారి చూపి, జ్ఞానమొసగి దారి చూపి దీనులమము దీవింపగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. ఈ సృష్టి అంతా ఒక నాటకం. ఈ నాటకం ఎప్పుడు మొదలైంది? అందుకే ఏనాడో ఎక్కడనో ఈ నాటక పరిసమాప్తి. ఈ జీవితం అంతా బ్రతుకంతా ఒక నాటకం. దీనినే అన్నమాచార్యుల వారు నానాటి బ్రతుకు నాటకం అని గీతం రాశారు. అందుకని జ్ఞానం ఇమ్మని వారు పూర్వం ఉన్న 4 రోజులు అది లేదు ఇది లేదు ఇది ఇచ్చం ఏడుపు తప్ప సంతోషం లేకపోతే ఉపయోగం ఉన్నది. ఉన్నదానిలో సుఖాన్ని వెతుక్కునే జ్ఞానం మహానుభావుల దగ్గర ఉండేది. అందుకే ఇంత గొప్ప పాట వచ్చింది. సుకన్య అందులోనే ఆనందం పొంది అతడే నన్ను కైవల్యానికి తీసుకెళ్లే మహానుభావుడు అనుకొని గురువైన, భర్త అయినా, పరమాత్ముడైనా, పరమేశ్వరి అయినా అన్నీ ఆ చవరుడే అని అనుకుని సేవ చేసింది. సంవత్సర కాలం అలా గడిచింది. ఎప్పుడు పాదాలు ఒత్తుతున్నా ఐంకార జపం మాత్రం విడిచిపెట్టలేదట. ఇలా ఉండగా ఒకరోజు ఒక తమాషా జరిగింది. ప్రతిరోజు ఈవిడ తెల్లవారుజామున 4 గంటల కల్లా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి కుండతోటి మడి నీళ్లు తెచ్చేది. ఆ సమయంలో ఎందుకు స్నానానికి వెళ్ళేదంటే తెల్లవారుజామున ఎవరూ చూడరు కనుక. ఈవిడ యౌవనంలో ఉన్నది, భర్త ముసలాడు, ఏమో అడవిలో ఏ కోయేవాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా దుర్బుద్ధిగాళ్ళు వెంటపడతారేమో, ఇంకే ఆశ్రమంలో ఉన్న ఋషులైనా వెంటపడతారేమో, ఎందుకు వచ్చింది ఎవరికంటా పడకుండా ఉంటే మంచిది కదా అని చీకట్లో వెళ్ళి చెరువులో స్నానం చేసి నీళ్లు పట్టుకొచ్చి భర్తకి స్నానం చేయించేది. ఇంటికి కావలసిన నీళ్ళన్నీ కూడా చీకట్లోనే తెచ్చేసేది. మళ్ళీ చీకటి పడాకే మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళేది. కానీ ఒకరోజు ఏమైంది, సరిగ్గా తెల్లవారుజామున భర్త నిద్రపోవడం మొదలెట్టాడు. ఆ సమయంలో భర్తను నిద్రపోతున్న వాడిని కాళ్ళు ఒత్తడం వీడికి అలవాటు. అందుకని ఆ ఒత్తడంలో సూర్యుడు ఉదయించేదాకా పాపం ఆవిడ స్నానానికి వెళ్ళలేదట. సూర్యుడు ఉదయించాక స్నానానికి బయలుదేరింది. రేపు సూర్యోదయం దాకా చూద్దాం. ఆవిడ స్నానం చేసి ఏం చేసిందో, జగన్మాత కటాక్షం ఎలా పొందిందో దాంతో మనం రేపు 7వ రోజు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూసారా మహావేగంగా కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. సప్తాహంలో 6 రోజులు వెళ్ళిపోయింది. రేపు అమ్మవారి యొక్క దివ్య కథ చాలా అద్భుతమైన గాథ. ఈ గాథకు కూడా వెనకాతల ఒక గొప్ప ఫలశ్రుతి చెప్పారు. ఇప్పుడే ఫలశ్రుతి చెప్తే రేపు రాదు కనుక, అంటే రేపు ఎలాగో మీరు ఉత్తములు కనుక రేపు సాయంత్రం 7 గంటలకు కలుసుకున్నాక ఈ దివ్య కథ తక్కిన విశేషాలు తెలుసుకుందాం. మరొక్కసారి మనందరం కూడా శ్రీమాతా శ్రీ మహారాజ్యకి జై, శ్రీమాతా శ్రీ మహారాజ్యకి జై, శ్రీమాతా శ్రీ మహారాజ్యకి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.